Welcome to the College Quarters channel guys. ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం ఈ కూల్ పోర్ట్ఫోలియో వెబ్సైట్ లో ఉండే ఈ హీరో సెక్షన్ అయితే డిజైన్ చేయబోతున్నాం. అండ్ ఎప్పుడైతే మన వెబ్సైట్ ని ఓపెన్ చేస్తామో ఆర్ మనం పేజ్ ని రిఫ్రెష్ చేస్తామో ఇంత కూల్ యానిమేషన్స్ తో మనకి ఈ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మనం కొంచెం సింపుల్ చిన్న చిన్న ట్రాన్సిషన్స్ ని కూడా అయితే యూజ్ చేస్తాం సో దట్ వెబ్సైట్ ఇంకా నీట్ గా అయితే కనిపించడానికి. అండ్ రైట్ సైడ్ మీరు చూసినట్లయితే ఇమేజ్ పక్కన మనం ఈ విధంగా మనకు వచ్చిన రోల్స్ ని మనం పెట్టుకోవచ్చు. సో ఇవి మనకి కంటిన్యూస్ గా అయితే చేంజ్ కూడా అవుతాయి. అండ్ టాప్ లో మనం హెడర్ ని చూసినట్లయితే రైట్ సైడ్ మనం ఇక్కడ టాగుల్ బటన్ కూడా అయితే పెట్టాం. సో ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో వెబ్సైట్ మనకి డార్క్ మోడ్ లోకి చేంజ్ అవుతుంది. అండ్ మళ్ళీ మనం క్లిక్ చేసేటప్పుడు వెబ్సైట్ మనకి లైట్ మోడ్ లోకి అయితే చేంజ్ అవుతుంది. అండ్ ఈ కంప్లీట్ వెబ్సైట్ ని మనం డిజైన్ చేయడానికి మాక్సిమం HTML అండ్ CSS ని మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ ఈ టాగుల్ బటన్ కోసం మాత్రమే మనం మినిమల్ జావా స్క్రిప్ట్ అయితే యూజ్ చేసాం. అండ్ ఇక మనం లేట్ చేయకుండా ఈ పర్టిక్యులర్ హీరో సెక్షన్ ని డిజైన్ చేయడం కూడా అయితే స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ మీరు డెస్క్టాప్లో ఈ విధంగా ఒక ఎంప్టీ ఫోల్డర్ని క్రియేట్ చేసుకోండి. అండ్ ఆ పర్టిక్యులర్ ఫోల్డర్ని మీరు VS కోడ్లో ఓపెన్ చేసి ఈ విధంగా అయితే పెట్టుకోండి. అండ్ లెఫ్ట్ సైడ్ మీరు ఏదైతే ఇమేజ్ని చూస్తున్నారో ఈ విధంగా మీరు మీ ఓన్ ఇమేజ్ని PNG ఫార్మాట్లోకి చేంజ్ చేసుకొని దాన్ని మీరు ఫోల్డర్లో కూడా యాడ్ చేసి అయితే పెట్టుకోండి. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. స్టార్టింగ్ మనం HTML ఫైల్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో సింపుల్గా మనం index.html అని చెప్పి మన HTML ఫైల్ని అయితే క్రియేట్ చేస్తాం. అండ్ ఎక్స్క్లమేషన్ మార్క్ని యూజ్ చేసి బాయిలర్ ప్లేట్ని కూడా ఇంక్లూడ్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా మనం టైటిల్ను డాక్యుమెంట్ని రిమూవ్ చేసేసి మీ ఓన్ నేమ్తో మీరు ఇక్కడ టైటిల్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే సింపుల్గా పోర్ట్ఫోలియో అనే టెక్స్ట్ని అయితే పెడుతున్నాను. అండ్ దాని నెక్స్ట్ మనం ఇంకో కొత్త ఫైల్ని క్రియేట్ చేద్దాం లైక్ styles.css అని. అండ్ ఈ పర్టిక్యులర్ ఫైల్ కూడా మనం index.htmlలో లింక్ చేయాలి కాబట్టి హెడ్ ట్యాగ్లో మనం సింపుల్గా లింక్ ట్యాగ్ యూజ్ చేసి styles.css ఫైల్ని మనం లింక్ కూడా అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం జావా స్క్రిప్ట్ ఫైల్ని కూడా క్రియేట్ చేయాలి. సో జావా స్క్రిప్ట్ ఫైల్ని మనం ఎప్పుడైతే లాజిక్ రాస్తామో అప్పుడైతే క్రియేట్ చేసుకుందాం. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం మన వెబ్సైట్ని లైవ్ కూడా అయితే చేద్దాం. సో మనకి వెబ్సైట్ మీద ఏమీ కనిపించడం లేదు ఎందుకంటే మనం జస్ట్ నార్మల్గా ఫార్మాట్ని మాత్రమే క్రియేట్ చేసాం కదా. అండ్ ఇప్పుడు మనం స్ట్రక్చర్లో H1 ట్యాగ్ యూజ్ చేసి హెలో అనే టెక్స్ట్ని పెడదాం. సో సేవ్ చేద్దాం. అండ్ దీన్ని కొంచెం ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి టెక్స్ట్ కూడా అయితే యాడ్ అయింది. కానీ డిఫాల్ట్ టెక్స్ట్ని చూసినట్లయితే చూడడానికి బాలే కాబట్టి న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్గా మనం ఇక్కడ గూగుల్ ఫాంట్స్ అని అయితే సెర్చ్ చేద్దాం. సో మనకి గూగుల్ ఫాంట్స్ వెబ్సైట్ వస్తుంది. సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ టాప్లో మనకి సెర్చ్ బార్ ఉంది కదా, ఇక్కడ మనం పాపిన్స్ అని అయితే సెర్చ్ చేద్దాం. సో రైట్ టాప్లో మనకి గెట్ ఫాంట్ అనే బటన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. అండ్ గెట్ ఎంబెడెడ్ కోడ్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. అండ్ లింక్ పక్కన మనకి ఇంపోర్ట్ అని ఇంకో సెక్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేసి ఇంపోర్ట్కి సంబంధించిన మొత్తాన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ సింపుల్గా మనం VS కోడ్ని ఓపెన్ చేసి styles.cssలో దీంట్లో మనం సింపుల్గా దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఫాంట్ ఫ్యామిలీ కూడా మనకు కావాలి కాబట్టి పైకి మనం కొంచెం స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి ఫాంట్ ఫ్యామిలీ ఉంది. సో ఈ లైన్ని మనం ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ VS కోడ్ని ఓపెన్ చేసి ఇక్కడ మనం స్టార్ని యూజ్ చేసి గ్లోబల్గా మనం దీంట్లో ఫాంట్ ఫ్యామిలీని యాడ్ చేద్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ వెబ్సైట్ మీద చూసినట్లయితే మనకి చేంజెస్ కూడా అయితే అప్లై అయిపోయాయి. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ నుంచి వెబ్సైట్ని క్లోజ్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం VS కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్లో మార్జిన్ని అండ్ ప్యాడింగ్ని కూడా డిఫాల్ట్గా ఉండేదాన్ని సింపుల్గా మనం 0 చేద్దాం. సో ప్యాడింగ్ని 0 చెప్దాం. నెక్స్ట్ మనం మార్జిన్ కూడా టార్గెట్ చేసి 0 అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం బాక్స్ సైజింగ్ని టార్గెట్ చేసి బార్డర్ బాక్స్ అని అయితే చెప్దాం. అండ్ దాంతోపాటు మనం ఏదైతే వెబ్సైట్ని ఇప్పుడు క్రియేట్ చేస్తున్నామో ఈ పర్టిక్యులర్ వెబ్సైట్ మనకి డార్క్ మోడ్లో కూడా వర్క్ అవుతుంది కాబట్టి సింపుల్గా మనం స్టార్టింగ్ కొన్ని కలర్స్ని కూడా మనం డిఫాల్ట్గా అయితే పెట్టుకోవాలి. సో దానికోసం మనం కాలన్ రూట్ని యూజ్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఐఫిన్ ప్రైమరీ కలర్ అని చెప్పి #F అని అయితే చెప్దాం. సో ఈ ప్రైమరీ కలర్ని మనం ఎప్పుడైతే లైట్ మోడ్లో మన వెబ్సైట్ ఉంటుందో సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ కలర్ కింద అయితే చెప్పచ్చు. అండ్ దీని కింద మనం ఐఫిన్ సెకండరీ కలర్ని యూజ్ చేద్దాం.
అండ్ ఈ సెకండరీ కలర్ని మనం సింపుల్గా టెక్స్ట్ కలర్ అని అయితే చెప్పచ్చు. ఎప్పుడైతే వెబ్సైట్ లైట్ మోడ్లో ఉంటుందో అప్పుడు సింపుల్గా మనం #333 అనే కలర్ని మనం టెక్స్ట్ కలర్ కింద అయితే యూజ్ చేద్దాం. అండ్ దీని కింద మనం మెయిన్ కలర్ని కూడా యూజ్ అయితే చేద్దాం. సో మెయిన్ కలర్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో #4small61D3 అని అయితే అనుకుందాం. సో ఇది మన మెయిన్ కలర్ అనమాట. అండ్ దీని కింద ఇప్పుడు మనం ఎప్పుడైతే వెబ్సైట్ మనకి డార్క్ మోడ్లోకి చేంజ్ అవుతుందో అప్పుడు మనం ప్రైమరీ కలర్కి ఏదైతే ప్రెజెంట్ అసైన్ చేసామో దాన్ని మనం ఈ పర్టికులర్ కలర్ అనుకోవాలి. అండ్ ప్రెజెంట్ ఇక్కడ ఏదైతే కలర్ ఉందో దాన్ని మనం సెకండరీ కలర్ కూడా అయితే పెట్టాలన్నమాట. సో రెండింటిని మనం రివర్స్ చేయాలి. సో .dark-mode అని ఇక్కడ కూడా మనం స్టైల్ని అయితే చేసి పెట్టేసుకుందాం. సో దీంట్లో మనం సింపుల్గా ఈ రెండింటిని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని 333తో చేంజ్ చేద్దాం. అండ్ 333ని మనం FFతో అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం దీన్ని కూడా చేంజ్ చేసి పెట్టుకున్నాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం బాడీని కూడా టార్గెట్ చేసి సింపుల్గా మనం బాడీలో బ్యాక్గ్రౌండ్ కలర్ని మెన్షన్ చేసుకోవాలి. సో సింపుల్గా మనం ఇక్కడ మన ప్రైమరీ కలర్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా మన సెకండరీ కలర్ని అయితే పెట్టాలి. సో దట్ మనం ఎప్పుడైతే బాడీకి లైట్ మోడ్లో ఉండేటప్పుడు ప్రైమరీ కలర్ అంటే వైట్ కలర్ని ఇచ్చాం, సెకండరీ కలర్ టెక్స్ట్ కలర్ మనకి బ్లాకిష్ కలర్ అయితే యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఓవర్ఫ్లో ఎక్స్ డైరెక్షన్ని సింపుల్గా హిడెన్ అయితే చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం డిఫాల్ట్ స్టైల్స్ని అయితే చేసి పెట్టుకున్నాం కదా. అండ్ ఇక మనం లేట్ చేయకుండా మన స్ట్రక్చర్ని కూడా క్రియేట్ అయితే చేద్దాం. సో index.htmlలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ ఉండే h1 ట్యాగ్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఒక హెడర్ ట్యాగ్ని క్రియేట్ చేద్దాం. సో దట్ మనం స్టార్టింగ్ ఈ నావిగేషన్ బార్ని అయితే డిజైన్ చేద్దాం అనమాట. సో దీనికి మనం క్లాస్ నేమ్ ఇద్దాం. సో సేమ్ నేమ్నే ఇద్దాం, హెడర్ అని అయితే అనుకుందాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా స్టార్టింగ్ ఒక యాంకర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. href ప్లేస్లో మనం డిఫాల్ట్గా హ్యాష్ అని అయితే చెప్దాం. అండ్ దాంతోపాటు క్లాస్ నేమ్ కూడా అయితే ఇద్దాం. సో దీన్ని మనం లోగో అని అయితే అనుకుందాం అనమాట. అండ్ పక్కన మనం నేమ్ని కూడా పెట్టాలి కాబట్టి మీ ఓన్ నేమ్ని మీరు ఇక్కడ ఈ పర్టికులర్ యాంకర్ ట్యాగ్లు అయితే పెట్టుకోండి. సో నేనైతే సింపుల్గా పోర్ట్ఫోలియో అని అయితే పెట్టేస్తున్నాను అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం నావిగేషన్ మెనూలో ఉండే కాంపోనెంట్ నేమ్స్ని కూడా పెట్టాలి కాబట్టి nav ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా nav బార్ అని అయితే చెప్దాం. సో ఇన్సైడ్ మనం A x5 అని అయితే చెప్దాం. సో వీటన్నిటిని మనం స్టార్టింగ్ ఫార్మాట్ చేసుకుందాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం hrefలో హ్యాష్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం కాంపోనెంట్ నేమ్స్ని కూడా అయితే పెట్టాలి. సో ఫస్ట్ దీన్ని మనం సింపుల్గా హోమ్ అని చెప్దాం. సెకండ్ దీన్ని మనం సింపుల్గా అబౌట్ అనేది చెప్దాం. థర్డ్ దీన్ని మనం స్కిల్స్ అని చెప్దాం. ఫోర్త్ దీన్ని మనం పోర్ట్ఫోలియో అని అయితే చెప్దాం. అండ్ లాస్ట్ దీన్ని మనం కాంటాక్ట్ అని అయితే చెప్దాం. అండ్ ఫస్ట్ ఏదైతే మనకి హోమ్ సెక్షన్ ఉందో సో దీనికి మనం ఇంకో క్లాస్ నేమ్ అయితే ఇద్దాం. సో దీన్ని మనం యాక్టివ్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే మనకి ఏవైతే ఇప్పుడు మనం కాంపోనెంట్ నేమ్స్ని అండ్ లోగోని పెట్టామో అది మనకి విజిబుల్ కూడా అయితే అయ్యింది. అండ్ ఎక్కడైతే మనకి nav బార్ టైల్ ట్యాగ్ ఉందో సో దాని ఎండింగ్లో ఇప్పుడు మనం ఇంకో డివిజన్ని క్రియేట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం మూన్ సింబల్ని కూడా అయితే పెట్టాలి. సో మూన్ ఐకాన్ మనం డివిజన్లో అయితే పెట్టాలి. సో ఈ ఐకాన్స్ అన్నిటిని మనం తీసుకురావడానికి సింపుల్గా మనం న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేద్దాం. cdnjs.com అని మీరు కూడా ఈ విధంగా అయితే సెర్చ్ చేయండి. సో మనకి వెబ్సైట్ వచ్చింది. అండ్ దీంట్లో మనం ఫాంట్ అని అయితే సెర్చ్ చేద్దాం. సో ఫాంట్ ఆసమ్ వచ్చింది కదా. సో దీని లింక్ ట్యాగ్ని మనం సింపుల్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ VS కోడ్లోకి వెళ్ళిపోయి హెడ్ ట్యాగ్ ఏదైతే ఉందో సో దీంట్లో మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేయచ్చు. మళ్ళీ న్యూ ట్యాబ్ తీసుకొని సింపుల్గా మనం ఫాంట్ ఆసమ్ అని నార్మల్గా అయితే మీరు సెర్చ్ చేయండి. అండ్ మనకి fontasome.com వచ్చింది కదా. సో ఈ వెబ్సైట్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సెర్చ్ దగ్గర అయితే క్లిక్ చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం మూన్ అని అయితే సెర్చ్ చేద్దాం. సో మనకి మూన్స్ ఐకాన్స్ అయితే వచ్చాయి కదా. సో దీంట్లో మనం క్లాసిక్ రెగ్యులర్ ఉంది కదా. సో ఈ ఫ్రీ వన్ని చూజ్ చేసుకొని దీని మీద క్లిక్ చేద్దాం. సో కాపీ అయిపోయింది. అండ్ సింపుల్గా మనం VS కోడ్లోకి వెళ్ళిపోయి ఈ పర్టికులర్ డివిజన్లో మనం దాన్ని పేస్ట్ కూడా అయితే చేద్దాం. అండ్ డివిజన్కి మనం క్లాస్ నేమ్ కూడా ఇవ్వాలి కాబట్టి సింపుల్గా మనం క్లాస్ని టాగుల్ అని చెప్దాం. అండ్ దాంతోపాటు ఐకాన్లో కూడా మనం ఇంకో క్లాస్ నేమ్ని అయితే ప్రొవైడ్ చేద్దాం. సో టాగుల్
ఐకాన్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేయొద్దు. సో తర్వాత కూడా మనకి యూజ్ ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఐకాన్ కూడా అయితే యాడ్ అయ్యింది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ styles.cssలోకి వెళ్ళిపోయి స్టార్టింగ్ మనం హెడర్కి సంబంధించి స్టైల్ కూడా అయితే చేద్దాం. సో స్టైల్స్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎండింగ్లోకి వెళ్ళిపోదాం. సో స్టార్టింగ్ మనం డాట్ హెడర్ ట్యాగ్ని టార్గెట్ చేద్దాం. సింపుల్గా మనం స్టార్టింగ్ పొజిషన్ని టార్గెట్ చేసి దీంట్లో మనం ఫిక్స్డ్ అని అయితే చెప్దాం. సో మనకి హెడర్ అయితే ఫిక్స్డ్గా ఉండిపోతుంది. నెక్స్ట్ మనం టాప్ని 0 చెప్దాం. దాంతోపాటు మనం లెఫ్ట్ని కూడా 0 అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం విడ్త్ని మెన్షన్ చేద్దాం. సో 100% అని. నెక్స్ట్ మనం ప్యాడింగ్ని కూడా అయితే ప్రొవైడ్ చేద్దాం. సో ప్యాడింగ్లో మనం 20px అండ్ 7% అని అయితే చెప్దాం. సో మనకి ప్యాడింగ్ కూడా యాడ్ అయింది. నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని మనం ట్రాన్స్పరెంట్లో అయితే పెడదాం. సో దాని నెక్స్ట్ మనం డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా మనం ఫ్లెక్స్ అని చెప్దాం. సో అన్నీ మనకి రోలోకి అయితే చేంజ్ అయ్యాయి. దాని నెక్స్ట్ మనం జెడ్ ఇండెక్స్ని యూజ్ చేసి 100 అని అయితే చెప్దాం. అండ్ కొంచెం మనం విఎస్ కోడ్ని అయితే మినిమైజ్ చేద్దాం. సో కొంచెం కిందకి, సో దట్ మనం ఏదైతే హెడర్ని డిజైన్ చేస్తున్నామో అది విజిబిలిటీ కూడా మనకి కొంచెం ప్రాపర్గా అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం హెడర్కి సంబంధించి నార్మల్ బేసిక్ స్టైల్స్ అయితే చేసాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం డాట్ లోగో క్లాస్ని అయితే టార్గెట్ చేద్దాం. సో సింపుల్గా మనం ఫాంట్ సైజ్ని 25px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి మనం మెయిన్ కలర్ని అయితే ఇద్దాం. సో మనకి చేంజ్ అయింది. నెక్స్ట్ మనం టెక్స్ట్ డెకరేషన్ని యూజ్ చేసి సింపుల్గా మనం నన్ చేసేద్దాం. సో అండర్లైన్ మనకి అరేంజ్ అయిపోయింది. నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని టార్గెట్ చేసి 600 అని అయితే చెప్దాం. సో మనకి ఫాంట్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనం ఫోకస్ చేసేటప్పుడు పాయింటర్ని కూడా యాడ్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం మార్జిన్ రైట్ని టార్గెట్ చేసి సింపుల్గా మనం ఆటో అని చెప్దాం. సో దట్ ఏదైతే మనకి పోర్ట్ఫోలియో పక్కన ఇవన్నీ ఉన్నాయో ఇదంతా మనకి ఎండింగ్లోకి అయితే వచ్చేస్తుంది. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి రైట్ సైడ్కి అయితే వచ్చేసింది. అండ్ దాని నెక్స్ట్ మనం లోగో కిందన నావ్ బార్ని టార్గెట్ చేయాలి. సో సింపుల్గా మనం నావ్ బార్ని టార్గెట్ చేద్దాం. అండ్ నావ్ బార్ అనే ఈ పర్టికులర్ క్లాస్లో మనకి యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి. సో వాటిని మనం ఇండివిజువల్గా అయితే టార్గెట్ చేసాం. సో సింపుల్గా మనం పొజిషన్ని రిలేటివ్లో అయితే పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనం ఫాంట్ సైజ్ని టార్గెట్ చేసి ప్రతి దీన్ని మనం 18px అని అయితే చెప్దాం. సో ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనం కలర్ని టార్గెట్ చేసి #333 అని అయితే చెప్దాం. సో మనకి బ్లాకిష్ కలర్కి అయితే చేంజ్ అయింది. నెక్స్ట్ మనం టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేసి అండర్లైన్ని నన్ చేసేద్దాం. నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని టార్గెట్ చేసి 600 అని అయితే చెప్దాం. సో మనకి ఫాంట్ వెయిట్ కూడా చేంజ్ అయింది. నెక్స్ట్ మనం సింపుల్గా మార్జిన్ రైట్ ప్రాపర్టీని యూజ్ చేసి ఒక 35px అని అయితే చెప్దాం. సో మనకి మార్జిన్ రైట్ కూడా అయితే యాడ్ అయింది. అండ్ దాని నెక్స్ట్ మనం index.htmlలోకి వెళ్ళినట్లయితే సో ఇక్కడ మనం నావ్ బార్లో చూడొచ్చు. ఫస్ట్ యాంకర్ ట్యాగ్ మనం యాక్టివ్ అనే క్లాస్ నేమ్ని పెట్టాం కదా. సో దట్ ప్రెజెంట్ మనం హోమ్ సెక్షన్లో ఉండేటట్లు చూపించడానికి. సో దాన్ని కూడా మనం స్టైల్ చేయాలి కాబట్టి సింపుల్గా మనం డాట్ నావ్ బార్లో ఉండే యాంకర్ ట్యాగ్కి దేనికైతే యాక్టివ్ అనే క్లాస్ ఉందో సో ఇక్కడ మనం యాక్టివ్ అని చెప్దాం. సో ఆ పర్టికులర్ క్లాస్ని మనం టార్గెట్ చేసాం. సో కోలన్ బిఫోర్ అని చెప్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా కంటెంట్ని డబల్ కోట్స్తో ఎంప్టీగా పెడదాం. నెక్స్ట్ మనం పొజిషన్ని టార్గెట్ చేసి దీన్ని మనం అబ్సల్యూట్లో అయితే పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ #333 అనే కలర్ని అయితే యాడ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం హైట్ని కూడా మెన్షన్ చేద్దాం. సో హైట్ని మనం 2px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన విడ్త్ని కూడా మెన్షన్ చేసి 100% అనేది చెప్దాం. సో మనం టాప్లో చూడొచ్చు మనకి హోమ్ పైన అయితే యాడ్ అయింది. కానీ అది మనకి బాటంలో యాడ్ అవ్వాలి కాబట్టి పొజిషన్ కింద ఇప్పుడు మనం సింపుల్గా లెఫ్ట్ని టార్గెట్ చేసి 0 అని చెప్దాం. నెక్స్ట్ మనం బాటమ్ని టార్గెట్ చేసి -6px అని అయితే చెప్దాం. సో ఇప్పుడు అది మనకి బాటంలోకి అయితే వచ్చేసింది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం దీనికి సంబంధించిన స్టైల్ని కూడా అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ మనకి ఏమున్నాయి ఇంకా, సో దీంట్లో మనం చూసినట్లయితే టాగుల్ ఉంది అండ్ టాగుల్ ఐకాన్ కూడా అయితే ఉంది. సో వీటి రెండింటిని కూడా ఇప్పుడు మనం స్టైల్ చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం డాట్ టాగుల్ క్లాస్ని టార్గెట్ చేద్దాం. సో దీంట్లో మనం డిస్ప్లేని
ఫ్లెక్స్ అని చెప్దాం. సో ఎప్పుడైతే మనం ఈ ఐకాన్ మీద హావర్ చేస్తామో పాయింటర్ కూడా రావాలి కాబట్టి కర్సర్ పాయింటర్ని కూడా అయితే యాడ్ చేద్దాం. అండ్ దీని కింద మనం డాట్ టాగుల్ ఐఫిన్ ఐకాన్ కూడా టార్గెట్ చేద్దాం. సో దీనికి మనం సింపుల్గా ఫాంట్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేయాలి. సో 24px అని అయితే చెప్దాం. సో మనకి ఇంక్రీజ్ అయితే అవ్వలేదు, మేబీ మనం స్పెల్లింగ్ రాంగ్ అయితే ఇచ్చి ఉన్నాం లాగుంది. సో ఇక్కడ మనం స్పెల్లింగ్ రాంగ్ ఇచ్చాం. సో టాగుల్ అని చెప్తే ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయితే అయ్యింది. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన కలర్ని టార్గెట్ చేసి సింపుల్గా మనం #333 అనే కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో ఆల్రెడీ అది మనకి బ్లాక్ కలర్లోనే ఉంది. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మన నావిగేషన్ బార్ని అయితే సింపుల్గా మనం స్టైల్ అయితే చేసేసాం. అండ్ దాని నెక్స్ట్ మనకి ఏదైతే మెయిన్ స్ట్రక్చర్ ఉంటుందో సో దాన్ని కూడా చేయాలి కాబట్టి సో ఫస్ట్ మీకు స్ట్రక్చర్ ప్రాపర్గా కనబడడానికి హెడర్ని ప్రెజెంట్ మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం కాబట్టి దీన్ని నేను ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేసాను. సో మీరు బాడీలో చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం హెడర్ ట్యాగ్ కిందన సెక్షన్ ట్యాగ్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ సెక్షన్ ట్యాగ్కి మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి క్లాస్ నేమ్ని మనం హోమ్ అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక డివిజన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ డివిజన్ కూడా మనం క్లాస్ నేమ్ ఇవ్వాలి కాబట్టి హోమ్ ఐఫిన్ కంటెంట్ అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనకి ఓన్లీ టెక్స్ట్ కంటెంట్ మాత్రమే ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనం ఒక H3 ట్యాగ్ని యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం హెలో కామా క్యాపిటల్ I యూజ్ చేసి అపాస్ట్రఫీ పక్కన మనం యామ్ అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం H1 ట్యాగ్ యూజ్ చేసి మీ నేమ్ని మీరు ఇక్కడ మెన్షన్ అయితే చేయండి. సో నేనైతే సింపుల్గా మనోహర్ రోహిత్ అని అయితే చెప్తున్నాను. అండ్ దాని నెక్స్ట్ మనం P ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఇది. సో దీంట్లో మనం ఏదైనా టెక్స్ట్ని అయితే పెట్టుకోవచ్చు. సో నేను ఆల్రెడీ సేవ్ చేసి పెట్టుకున్నా కాబట్టి సింపుల్గా నేను సేవ్ చేసుకున్న ఆ పర్టికులర్ టెక్స్ట్ని అయితే యాడ్ చేసేస్తున్నాను. సో సేవ్ చేస్తాను. కానీ మీరు ఏ విధంగా డిఫాల్ట్ టెక్స్ట్ని అయితే యాడ్ చేయకండి. మీ గురించి మీరు కొత్తగా నీట్గా క్రియేట్ చేసుకోండి. సో మీకు ఏ వర్క్ వచ్చు అండ్ ప్రెజెంట్ మీరు ఏం చేస్తున్నారని ఆ పర్టికులర్ డిస్క్రిప్షన్ సింపుల్గా మీరు ఈ P ట్యాగ్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ దాని నెక్స్ట్ మనం P ట్యాగ్ కిందన ఒక డివిజన్ని క్రియేట్ చేద్దాం. సో సోషల్ మీడియా ఐకాన్స్ కోసం సో దీనికి మనం క్లాస్ నేమ్ యూజ్ చేసి సోషల్ ఐఫిన్ మీడియా అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం సింపుల్గా సో ఫస్ట్ నేను P ట్యాగ్ని కూడా ఇక్కడ నుంచి మినిమైజ్ చేస్తాను సో దట్ మీకు స్ట్రక్చర్ ఇంకా నీట్గా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం సోషల్ మీడియాలో స్టార్టింగ్ ఒక యాంకర్ ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో HREFని హ్యాష్ అని పెట్టేశాను. నెక్స్ట్ మనం యాంకర్ ట్యాగ్లో ఐకాన్స్ని అయితే యూజ్ చేయాలి. సో మళ్ళీ మనం ఫాంట్ ఆసమ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఐకాన్ని సెర్చ్ చేసి యాడ్ చేస్తే మనకి టైం అయితే కొంచెం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను ఏవైతే యూజ్ చేస్తానో సో సేమ్ మీరు అదే విధంగా అయితే యాడ్ చేసుకోండి. సో సింపుల్గా I అని చెప్పండి. సో మనకి ఐకాన్ ట్యాగ్ ఈ విధంగా క్రియేట్ అవుతుంది. అండ్ దీంట్లో మనం క్లాస్ నేమ్ని యూజ్ చేసి ఈ యాట్రిబ్యూట్లో మనం FA ఐఫిన్ బ్రాండ్స్ అని చెప్దాం. అండ్ స్పేస్ తీసుకొని మళ్ళీ FA ఐఫిన్ యూజ్ చేసి సింపుల్గా మనం ఫేస్బుక్ అని అయితే చెప్దాం. అండ్ లెఫ్ట్ సైడ్ మనం వెబ్సైట్ మీద చూసినట్లయితే మనకి ఫేస్బుక్ ఐకాన్ అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఈ యాంకర్ ట్యాగ్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. కిందన మనం 3 టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం. సో టోటల్గా 3 టైమ్స్ అయితే రిపీట్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఐకాన్స్ కూడా మనకి యాడ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా సెకండ్ ఏదైతే ఫేస్బుక్ ఉందో అక్కడ మనం గిట్హబ్కి చేంజ్ చేద్దాం. అండ్ థర్డ్ దీన్ని మనం సింపుల్గా లింక్డ్ఇన్కి చేంజ్ చేద్దాం. అండ్ ఫోర్త్ దీన్ని మనం సింపుల్గా ట్విట్టర్కి అయితే చేంజ్ చేద్దాం. సో లెఫ్ట్ సైడ్ మనకి చేంజ్ అయ్యాయా లేదా కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో సక్సెస్ఫుల్గా అయితే మనకి చేంజ్ అయ్యాయి. అండ్ మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను దీన్ని కూడా ఇక్కడ నుంచి మినిమైజ్ అయితే చేసేస్తున్నాను సో దట్ మీకు స్ట్రక్చర్ ప్రాపర్గా కనిపిస్తుంది. అండ్ మీరు కూడా దీన్ని ఫాలో అవ్వండి సో దట్ మీరు ఎప్పుడైనా ఏదైనా డిజైన్ చేసేటప్పుడు సో మీకు కూడా విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. సో ఇది మన ప్రాపర్ స్ట్రక్చర్ అనమాట. సో సెక్షన్స్ అయితే మనం ఇక్కడైతే గమనించవచ్చు. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం వీటిని స్టైల్ కూడా చేయాలి కాబట్టి స్టైల్ స్టార్ట్ CSSలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎండింగ్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక కమెంట్ పెట్టుకుందాం. అండ్ ఈ పర్టికులర్ కమెంట్లో మనం హోమ్ అని అయితే చెప్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం స్టార్టింగ్ డాట్ హోమ్ క్లాస్ని టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లో మనం విత్ని 100% అని అయితే చెప్దాం. అండ్ హైట్ని కూడా మెన్షన్ చేసి 100 BH అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి ఫ్లెక్స్లో అయితే పెడదాం. అండ్ ఎలైన్ ఐటమ్స్ని మనం సింపుల్గా సెంటర్ చేద్దాం. సో అన్నీ మనకి సెంటర్ అయ్యాయి. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన
ప్యాడింగ్ని యూజ్ చేద్దాం. సో ప్యాడింగ్ని మనం 60px స్పేస్ 7% యూజ్ చేద్దాం. నెక్స్ట్ మనం 0 అని అయితే చెప్దాం. సో మనకి స్పేసింగ్ కూడా చాలా ప్రాపర్గా అయితే తీసుకుంది. సో ప్యాడింగ్ని మనం గమనించవచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం డాట్ హోమ్ హైఫిన్ కంటెంట్ని అయితే టార్గెట్ చేద్దాం. అండ్ దీంట్లోనే మనకి లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో ఈ టెక్స్ట్ కంటెంట్ కూడా అయితే ఉంది కదా. సో ఫస్ట్ మనం దీన్ని ప్రాపర్గా స్ట్రక్చర్ అయితే చేసుకుందాం. సో మ్యాక్స్ విడ్త్ని మనం 440px అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా కొంచెం రైట్ సైడ్కి అయితే మూవ్ చేద్దాం. సో ఇప్పుడు మనం దీన్ని లెఫ్ట్ సైడ్ ప్రాపర్గా అయితే చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన కలర్ని యూజ్ చేసి సింపుల్గా మన సెకండరీ కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో సెకండరీ కలర్ మనకు ఆబ్వియస్గా ఈ బ్లాకిష్ కలరే ఉంది. సో దాన్ని కూడా మనం మర్చిపోకుండా మెన్షన్ అయితే చేయాలి. సో ఎప్పుడైతే మనం డార్క్ మోడ్కి చేంజ్ చేస్తామో అప్పుడు మనం ఆపోజిట్గా చేంజ్ చేసేటప్పుడు ఇవి మనకి చేంజ్ అయితే అవుతాయి అన్నమాట. సో దానికోసం అండ్ దాని నెక్స్ట్ మనం డాట్ హోమ్ కంటెంట్లో మనకి H3 అని మనం ఒక ట్యాగ్ని అయితే యూజ్ చేసాం కదా. సో దాని ఫాంట్ సైజ్ని మనం టార్గెట్ చేసి 32px అని అయితే చెప్దాం. సో మనకి ఇంక్రీజ్ అయితే అయ్యింది. అండ్ నెక్స్ట్ మనం లైన్ హైట్ని మెన్షన్ చేసి దీన్ని మనం 0.3 అని అయితే చెప్దాం. సో మనకి లైన్ అయితే కొంచెం దగ్గరగా అయ్యింది. అండ్ దాని నెక్స్ట్ మనం డాట్ హోమ్ కంటెంట్లో ఉంటే H1 ట్యాగ్ని యూజ్ చేద్దాం. సో దీన్ని మనం నేమ్ కోసం యూజ్ చేసాం కదా. సో దీని ఫాంట్ సైజ్ని మనం సింపుల్గా 56px అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి ఇంక్రీజ్ అయితే అయ్యింది. అండ్ దాని నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని టార్గెట్ చేసి 700 అని అయితే చెప్దాం. అండ్ డిఫాల్ట్గా అది 700 ఉంది. నెక్స్ట్ మనం మార్జిన్ బాటమ్ని యూజ్ చేసి మార్జిన్ బాటమ్ని మనం 3px అని అయితే చెప్దాం. సో మనకి మార్జిన్ బాటమ్ కొంచెం అయితే యాడ్ అయింది. నెక్స్ట్ మనం విడ్త్ని మెన్షన్ చేసి 500px అని అయితే చెప్దాం. సో దట్ నేమ్ మనకి పెద్దగా ఇచ్చేటప్పుడు అది మనకి ప్రాపర్గా అయితే అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ అయితే చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన పీ ట్యాగ్ కూడా ఉంది కాబట్టి హోమ్ కంటెంట్లో ఉండే పీ ట్యాగ్ని మనం టార్గెట్ చేద్దాం. దీంట్లో మనం ఓన్లీ ఫాంట్ సైజ్ని 16px అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇది మనకి డిఫాల్ట్గా కూడా 16px ఉందన్నమాట. అండ్ దాని నెక్స్ట్ మనం సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయి కదా. సో వీటిని కూడా మనం స్టైల్ చేయాలి కాబట్టి కిందన మనం డాట్ సోషల్ ఐఫిన్ మీడియాలో ఉంటే మనకి యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో వాటిని మనం టార్గెట్ చేద్దాం. సో సింపుల్గా మనం స్టార్టింగ్ డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి వీటిని మనం ఇన్లైన్ ఫ్లెక్స్లో అయితే పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని యూజ్ చేసి సెంటర్ చేద్దాం. అదేవిధంగా ఎలైన్ ఐటమ్స్ని కూడా యూజ్ చేసి సెంటర్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం విడ్త్ని యూజ్ చేసి ఒక 40px అని అయితే చెప్దాం. సో 40 అదేవిధంగా ఈక్వల్గా మనం హైట్ని కూడా 40px అనేది చెప్దాం. సో మనకి ఇంక్రీజ్ అయింది. సో మనం బార్డర్ కలర్ని ఇస్తే ఆ పర్టికులర్ విడ్త్ అండ్ హైట్ మనకు కనిపిస్తాయి కాబట్టి బార్డర్ని మనం 2px సాలిడ్ మెయిన్ కలర్ని అయితే యాడ్ చేద్దాం. సో ఇప్పుడు మనం బార్డర్ని అయితే చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని ట్రాన్స్పరెంట్కి అయితే చేంజ్ చేద్దాం. సో నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని యూజ్ చేసి ఈ విధంగా స్క్వేర్గా ఉండేదాన్ని మనం 50% అని చెప్పినట్లయితే సర్కిల్లోకి మనకి చేంజ్ అవుతుంది. సో చేంజ్ కూడా అయితే అయ్యింది. నెక్స్ట్ మనం ఫాంట్ సైజ్ని యూజ్ చేద్దాం. సో లా నుండి ఐకాన్స్ మనకి ఇంక్రీజ్ అవ్వడానికి ఒక 20px అని అయితే చెప్దాం. సో ఇంక్రీజ్ కూడా అయ్యింది. నెక్స్ట్ మనం టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేసి అండర్లైన్ సింపుల్గా నన్ అయితే చేసేద్దాం. సో మనకి అండర్లైన్ కూడా రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీ యూజ్ చేసి మన మెయిన్ కలర్ని మనం యూజ్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనకి బార్డర్ కలర్ అదేవిధంగా లా నుండి ఐకాన్ కలర్ కూడా సేమ్ అయ్యాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనం మార్జిన్ ప్రాపర్టీ యూజ్ చేసి 25px 15px 30px అండ్ 0px అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనకి మార్జిన్ కూడా ప్రాపర్గా అయితే యాడ్ అయ్యింది. అండ్ ఎప్పుడైతే మనం ఈ ఐకాన్స్ని హోవర్ చేస్తామో సో స్మూత్ ట్రాన్సిషన్స్ని కూడా మనం పెడుతున్నాం కాబట్టి దానికోసం మనం డాట్ సోషల్ మీడియాలో ఉండే యాంకర్ ట్యాగ్ని ఒకవేళ మనం హోవర్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని మెయిన్ కలర్కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు లా నుండి ఐకాన్ కలర్ని మనం #FFకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హోవర్ చేసి కూడా చెక్ చేద్దాం. సో మనకి కూల్గా అయితే చేంజ్ అవుతుంది. కానీ స్మూత్గా చేంజ్ అవుతే ఇంకా బాగుంటుంది కాబట్టి ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేసి 0.5 సెకండ్స్ ఈజ్ అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ హోవర్ చేసినట్లయితే సో అంతే కూల్గా మనకి చేంజ్ అయితే అవుతుంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే
బాటంలో మనకి లింక్ అయితే చూపిస్తుంది కదా, లైక్ హ్యాష్ అని చూపిస్తుంది. సో మీరు index.htmlలోకి వెళ్ళి ఇక్కడ ఏదైతే హ్యాష్ అని వదిలేసామో సో మీ ఓన్ యూఆర్ఎల్స్తో మీరు వీటిని అయితే చేంజ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ ఫేస్బుక్ అయితే ఫేస్బుక్ యూఆర్ఎల్ని ఇక్కడ చేంజ్ చేయండి hrefలో, అదేవిధంగా మిగిలిన వాటిని కూడా చేంజ్ అయితే చేసుకోండి. అండ్ దాని నెక్స్ట్ మనం బటన్ కూడా క్రియేట్ అయితే చేయాలి. సో సింపుల్గా మనం ఏదైతే మనకి డివిజన్ ఇక్కడ ఎండ్ అవుతుందో సో సోషల్ మీడియా డివిజన్, దీని కింద మనం సింపుల్గా యాంకర్ ట్యాగ్ని యూజ్ చేసి hrefలో మనం సింపుల్గా హ్యాష్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం డౌన్లోడ్, సో ఇక్కడ మనం సింపుల్గా డౌన్లోడ్ పక్కన CV అని అయితే చెప్దాం. సో దీన్ని మనం మన రెజ్యూమ్ని ఆర్ CVని డౌన్లోడ్ చేసుకోవడానికి అయితే యూజ్ చేయబోతున్నాం. అండ్ దీనికి మనం క్లాస్ నేమ్ కూడా పెట్టాలి కాబట్టి సింపుల్గా దీన్ని మనం BTN అని అయితే అనుకుందాం అనమాట. అండ్ లెఫ్ట్ సైడ్ ఉండే బటన్ కూడా మనం స్టైల్ చేయాలి కాబట్టి styles.cssలోకి వెళ్ళిపోదాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా .btn క్లాస్ని టార్గెట్ చేద్దాం. సో డిస్ప్లేని మనం సింపుల్గా ఇన్లైన్ బ్లాక్లోకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ప్యాడింగ్ని టార్గెట్ చేసి 12px, దాంతోపాటు 28px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇవ్వాలి కాబట్టి బ్యాక్గ్రౌండ్లో మనం వేర్లో మన మెయిన్ కలర్ని అయితే మనం ప్రొవైడ్ చేద్దాం. సో బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ అయింది. నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని యూజ్ చేసి ఒక 6px అని అయితే చెప్దాం. సో లైట్ కర్వ్ని అయితే మనం యాడ్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం బాక్స్ షాడోని యూజ్ చేసి 0, 2px, దాంతోపాటు 5px. అండ్ ఇక్కడ మనం RGBA కలర్ని అయితే యూజ్ చేద్దాం. సో దీంట్లో మనం 0,0,0,0.2 అనే ఆల్ఫా వాల్యూని కూడా అయితే పెడదాం. సో మనకి బాక్స్ షాడో కూడా యాడ్ అయింది. అండ్ దాంతోపాటు మనం దీని కిందన ఫాంట్ సైజ్ని కూడా యూజ్ చేద్దాం. సో ఫాంట్ సైజ్ని మనం 16px అని అయితే చెప్దాం. అండ్ దాంతోపాటు మనం ఫాంట్ వెయిట్ని సింపుల్గా 600 అని అయితే చెప్దాం. సో మనకి ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మనం కలర్ని కూడా చేంజ్ చేయాలి కాబట్టి #FF అని అయితే చెప్దాం. సో మనకి వైటిష్ కలర్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ మనం టెక్స్ట్ డెకరేషన్ యూజ్ చేసి అండర్లైన్ని రిమూవ్ చేయడానికి నన్ చేసేద్దాం. సో మనకి రిమూవ్ కూడా అయితే అయ్యింది. అండ్ దాంతోపాటు మనం ఏదైతే బాక్స్ షాడోని బటన్కి యాడ్ చేసామో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకొని సింపుల్గా మన ఐకాన్స్ దీంట్లో కూడా అయితే మనం పెడదాం. సో బార్డర్ కింద మనం సింపుల్గా దాన్ని పేస్ట్ అయితే చేద్దాం. సో మనకి లైట్గా ఆ పర్టిక్యులర్ బాక్స్ షాడో కూడా అయితే యాడ్ అయింది. అండ్ ఇప్పుడు మనం బటన్ని సక్సెస్ఫుల్గా అయితే స్టైల్ చేసేసాం. కానీ ఎప్పుడైతే మనం హావర్ చేస్తామో అప్పుడు మనం దీనికి ఈ విధంగా యాడ్ చేసామో అదేవిధంగా ట్రాన్సిషన్ కూడా యాడ్ చేయాలి కాబట్టి దాన్ని కూడా యాడ్ చేద్దాం. సో BTN ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం. కాలన్, ఎప్పుడైతే మనం దాన్ని హావర్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీని యూజ్ చేసి సింపుల్గా ట్రాన్స్పరెంట్ చేద్దాం. నెక్స్ట్ మనం కలర్ ప్రాపర్టీని యూజ్ చేసి మెయిన్ కలర్కి మనం ఐకాన్ కలర్ని అయితే చేంజ్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం బార్డర్ కలర్ని కూడా ఇక్కడ మనం టార్గెట్ చేద్దాం. సో బార్డర్ కలర్ని మనం సింపుల్గా మెయిన్ కలర్ అని అయితే చెప్దాం అనమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం బార్డర్ కలర్ని యాడ్ చేసాము అంటే దీంట్లో మన బార్డర్ ప్రాపర్టీని కూడా మెన్షన్ చేయాలి. సో సింపుల్గా మనం బాక్స్ షాడో కిందన ఇక్కడ మనం బార్డర్ ప్రాపర్టీ యూజ్ చేసి 2px సాలిడ్ ట్రాన్స్పరెంట్ అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హావర్ చేసినట్లయితే మనకి స్మూత్గా అయితే చేంజ్ అవుతుంది. కానీ ట్రాన్సిషన్ అంత స్మూత్గా లేదు కాబట్టి సింపుల్గా మనం ట్రాన్సిషన్ యూజ్ చేసి దీంట్లో మనం 0.5 seconds ఈజ్ అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం హావర్ చేసినట్లయితే అంతే స్మూత్గా మనకి చేంజ్ అయితే అవుతుంది. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఉండే టెక్స్ట్ పార్ట్ని అయితే నీట్గా డిజైన్ చేసేసాం కదా. అండ్ రైట్ సైడ్ ఉండే పార్ట్ని కూడా మనం డిజైన్ చేయాలి. అండ్ ఇదే మనకి టఫెస్ట్ పార్ట్ కూడా అనమాట. సో దీన్ని కూడా మనం అంతే సింపుల్గా చేసేద్దాం. సో ఫస్ట్ మనం index.htmlలోకి అయితే వెళ్దాం. అండ్ దీంట్లో మనం ఏదైతే ఇప్పుడు హోమ్ కంటెంట్ అని ఈ పర్టికులర్ డివిజన్ చేసామో సో దీన్ని ఇక్కడ నుంచి మనం మినిమైజ్ చేసేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఈ పర్టికులర్ హోమ్ కంటెంట్ డివిజన్ కిందన ఇంకో డివిజన్ అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఈ డివిజన్ క్లాస్ నేమ్ని మనం pro-కంటైనర్ అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఇంకో డివిజన్ క్రియేట్ చేయబోతున్నాం. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం pro-బాక్స్ అని అయితే అనుకుందాం. అండ్ ప్రో బాక్స్లో కూడా మనం ఇండివిజువల్ డివిజన్స్ని అయితే క్రియేట్ చేయాలి. అండ్ దీన్ని మనం ఎందుకు క్రియేట్ చేస్తున్నాము అంటే మనం ఏవైతే ఆ పర్టికులర్ కంటిన్యూస్ మన రోల్స్ని ఎలా మనం స్క్రోల్ చేస్తున్నామో సో ఇన్ఫైనైట్ లూప్లో దానికోసం మనం ప్రో బాక్స్ని అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. సో దీంట్లో మనం ఇంకో డివిజన్ యూజ్ చేద్దాం. అండ్ క్లాస్ నేమ్ని మనం సింపుల్గా ప్రో అని అయితే చెప్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఒక ఐకాన్ అయితే యూజ్ చేయబోతున్నాం.
అండ్ దాంతోపాటు H3 ట్యాగ్ను కూడా అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. అండ్ ఐకాన్లో మనం మనకి సంబంధించిన రోల్కి సంబంధించి ఆ ఐకాన్ అయితే మనం యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్ దీంట్లోకి నేను వస్తాను. సో ఒక దీన్ని అయితే నేను మీకు చూపిస్తాను. సో వెబ్ డెవలప్మెంట్ ఒకవేళ మీకు వచ్చినట్లయితే సింపుల్గా మీరు డెవలప్మెంట్ అనేది ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. సో మనకి స్టార్టింగ్ ఏమొచ్చింది, సో ఈ పర్టికులర్ ఐకాన్ వచ్చింది. సో దీన్ని మనం క్లిక్ చేద్దాం. సో దీన్ని నేను ఇక్కడ నుంచి కాపీ చేసుకుంటాను అండ్ దీంట్లోకి వెళ్ళి సింపుల్గా నేను ఐకాన్ ప్లేస్లో దాన్ని అయితే పెట్టేస్తాను. సో ఇప్పుడు నాకు ఆ పర్టికులర్ ఐకాన్ అయితే యాడ్ అయింది, లైక్ ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ H3 ఏదైతే ఉందో సో దీంట్లో మనం వెబ్ దేవ్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఏ విధంగా నేను ఒక బాక్స్ని ఇక్కడ యాడ్ చేశాను. సో ఈ విధంగా దీన్ని మనం కాపీ చేసుకొని కిందన మనం 3 టైమ్స్ అయితే రిపీట్ చేద్దాం. సో బ్యాక్ సైడ్ కూడా మనం చూడొచ్చు 4 అయితే మనకి కనిపిస్తున్నాయి కదా. సో ఈ విధంగా డిఫరెంట్ రోల్స్తో మీరు ఈ 4 వీటిని అయితే చేంజ్ చేయండి. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఐకాన్స్ని అయితే చేంజ్ చేసేసాం కదా. సో మీకు ప్రాపర్గా కనిపించడానికి సో ఈ పర్టికులర్ ప్రో డివిజన్స్ ఉన్నాయి కదా. సో దీన్ని నేను ఈ విధంగా మినిమైజ్ అయితే చేస్తాను. సో స్ట్రక్చర్ మీకు కొంచెం నీట్గా అయితే కనిపిస్తుంది ఈ విధంగా ఉండడం వల్ల. సో దీన్ని మనం ఈ విధంగా అయితే పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం ప్రో బాక్స్ అనే ఈ పర్టికులర్ డివిజన్లో టోటల్గా మనం ప్రో అనే 4 డివిజన్స్ని అయితే యూజ్ చేసాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాపర్గా స్టైల్ చేసి రైట్ సైడ్ మనం దీన్ని ప్లేస్ అయితే చేయాలి. సో దానికోసం నేను దీన్ని లెఫ్ట్ సైడ్కి అయితే తెచ్చేస్తున్నాను. అండ్ రైట్ సైడ్ ఇప్పుడు మనం ఆ పర్టికులర్ చేంజెస్ని అయితే చేయాలి. సో సింపుల్గా మనం ఇప్పుడు styles.cssలోకి వెళ్ళిపోదాం. అండ్ ఎండింగ్లో ఇప్పుడు మనం టార్గెట్ అయితే చేయాలి. స్టార్టింగ్ మనం ఒక కమెంట్ అయితే చేసుకుందాం. సో దీంట్లో మనం ప్రో కంటైనర్ అని అయితే చెప్దాం. అండ్ దీని కింద మనం .pro కంటైనర్ క్లాస్ని మనం టార్గెట్ చేద్దాం. సో దీంట్లో మనం సింపుల్గా పొజిషన్ని అబ్సల్యూట్లో అయితే పెడదాం. నెక్స్ట్ మనం టాప్ని ఇక్కడ మనం టార్గెట్ చేసి 50% అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం రైట్ని టార్గెట్ చేసి 0 అని అయితే చెప్దాం. సో అన్నీ మనకి రైట్ సైడ్కి అయితే వచ్చేసాయి. అండ్ దాని నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం ట్రాన్స్లేట్ వైని చూజ్ చేసుకొని -50% అని అయితే చెప్దాం. సో మనకి మధ్యలోకి అయితే అలైన్ అయింది. నెక్స్ట్ మనం హైట్ని యూజ్ చేసి హైట్ని మనం 768 px అని అయితే చెప్దాం. దాంతోపాటు మనం విడ్త్ని కూడా యూజ్ చేసి సేమ్ 768 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా ఓవర్ఫ్లోని సింపుల్గా మనం హిడెన్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే అది మనకి ఈ పర్టికులర్ పొజిషన్కి అయితే వచ్చింది. సో మనం సింపుల్గా VS ఓపెన్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన .pro బాక్స్ ఉంది కదా. సో ప్రో బాక్స్ అనే ఈ పర్టికులర్ క్లాస్ని టార్గెట్ చేద్దాం. సో పొజిషన్ మనం అబ్సల్యూట్లోనే పెడదాం. అండ్ టాప్ని మనం సింపుల్గా 0 అని చెప్తాం. సో జాగ్రత్తగా అయితే చేయండి ఇక్కడ నుంచి. సో ప్రో కంటైనర్ నుంచి మనం చాలా జాగ్రత్తగా అయితే చేయాలి. సో స్టైలింగ్ దగ్గర మనకి అంత అయితే ఉంటుంది. సో మనం దీన్ని మిస్టేక్ చేసినా సరే ఆ పర్టికులర్ థింగ్ అయితే మనం ప్రాపర్గా అయితే చేయలేమన్నమాట. అండ్ రైట్ని యూజ్ చేసి దీన్ని కూడా 0 అని చెప్దాం. దాని నెక్స్ట్ మనం విడ్త్ని యూజ్ చేసి 100% అని చెప్దాం. నెక్స్ట్ మనం హైట్ని యూజ్ చేసి హైట్ని కూడా మనం 100% అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం బార్డర్ రేడియస్ని యూజ్ చేసి బార్డర్ రేడియస్ని మనం 50% అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. సో మీకు ఎటువంటి చేంజెస్ కూడా తెలియట్లే కదా. సో దానికోసం నేను బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి రెడ్ అని అయితే చెప్తాను. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడైతే దీన్ని గమనించవచ్చు. అండ్ కంటెంట్ ఎక్కడ ఉంది, కంటెంట్ మనకి టాప్లో ఉందన్నమాట. సో ఇప్పుడు మీకు చేంజెస్ కూడా ప్రాపర్గా అయితే విజిబుల్ అవుతాయి. ఎప్పుడైతే మనం బార్డర్ రేడియస్ పెట్టలేదో సో అప్పుడు మనకి స్క్వేర్ బాక్స్ అయితే ఉండేది. అండ్ ఎప్పుడైతే మనం బార్డర్ రేడియస్ పెట్టామో ఆ పర్టికులర్ ప్రో బాక్స్ మనకి ఈ విధంగా సర్కిల్లోకి అయితే చేంజ్ అయింది. అండ్ దాని నెక్స్ట్ మనం డిస్ప్లే ప్రాపర్టీని యూజ్ చేసి దీన్ని మనం ఫ్లెక్స్ అని చెప్దాం. దాని నెక్స్ట్ మనం జస్టిఫై కంటెంట్ని యూజ్ చేసి సెంటర్ చేద్దాం. నెక్స్ట్ మనం అలైన్ ఐటమ్స్ని యూజ్ చేసి సెంటర్ చేద్దాం. సో అన్నీ ఇప్పుడు మనకి సెంటర్లోకి అయితే వచ్చేసాయి కదా. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన మనకి ఏదైతే ప్రో డివిజన్స్ ఉన్నాయో సో .pro క్లాసెస్ని మనం టార్గెట్ చేద్దాం. సో దీంట్లో మనం సింపుల్గా సేమ్ పొజిషన్ని టార్గెట్ చేసి అబ్సల్యూట్ అని చెప్దాం. దాని నెక్స్ట్ మనం లెఫ్ట్ని యూజ్ చేసి 0 అని చెప్దాం. సో అన్నీ మనకి లెఫ్ట్లోకి అయితే వచ్చేసాయి. నెక్స్ట్ మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి
ఇక్కడ మనం రొటేట్ అనే మెథడ్లో సింపుల్గా మనం క్యాల్క్ అని చెప్పి దీంట్లో మనం 360 డిఈజీ అని చెప్పాలి. దాని నెక్స్ట్ మనం స్పేస్ తీసుకుందాం, డివైడెడ్ బై సింబల్ యూజ్ చేసి 4 అని చెప్దాం. ఎందుకంటే మనం టోటల్గా 4 ప్రో డివిజన్స్ని యూజ్ చేసాం కదా, అందుకు. నెక్స్ట్ మనం ఇంటూ యూజ్ చేసి ఇక్కడ మనం వేర్ అనే మెథడ్ని యూజ్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఐఫిన్ ఐ అని అయితే చెప్పాలి. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. సో మనకి ఎటువంటి చేంజెస్ అయితే కనబడవు. సో ఫస్ట్ మనం index.htmlలోకి అయితే వెళ్ళిపోవాలి. సో జాగ్రత్తగా అయితే చేయండి. దీంట్లో మనం చూసినట్లయితే ఏవైతే మనకి ప్రో డివిజన్స్ ఉన్నాయో ఈ ప్రో డివిజన్స్కి మనం వేరేగా ఇంకో యాట్రిబ్యూట్ని కూడా యాడ్ అయితే చేయబోతున్నాం, విచ్ ఈ స్టైల్. అండ్ దీంట్లో మనం ఐఫిన్ ఐ అని చెప్పి దాంతోపాటు కాలన్ యూజ్ చేసి 0 అని అయితే చెప్దాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకొని ప్రతి దీనికి మనం రిపీట్ అయితే చేద్దాం. అండ్ ఏదైతే మనం ఐకి అసైన్ చేసామో దాన్ని 1కి చేంజ్ చేద్దాం. అండ్ థర్డ్ దీనికి కూడా దీన్ని యాడ్ చేసి దీన్ని మనం 2కి చేంజ్ చేద్దాం. అండ్ ఫోర్త్ దీనికి కూడా యాడ్ చేసి దీన్ని మనం 3కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీన్ని అయితే మీరు జాగ్రత్తగా చూడండి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రో డివిజన్కి మనం ఈ విధంగా స్టైల్లో ఐఫిన్ ఐ అని చెప్పి ఈ విధంగా మనం వాల్యూస్ని అయితే పెట్టాం. సో తప్పకుండా మీరు ఫైల్ని కూడా సేవ్ చేయండి. నెక్స్ట్ మనం styles.cssలోకి వెళ్ళిపోదాం. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ ఆరిజిన్ యూజ్ చేసి 384 px అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ చూసినట్లయితే ప్రతిదీ మనకి ఆ పర్టికులర్ సర్కిల్ అయితే ఈ విధంగా చూడడానికి అయితే ఉంది. సో దట్ అన్నీ మనకి ఈ విధంగా సర్కిల్ అయితే తిరుగుతాయి అనమాట. సో దీన్ని మనం యానిమేషన్ యూజ్ చేసి కూడా అయితే చేయాలి. సో దాన్ని మనం తర్వాత చూద్దాం. అండ్ దీని కింద మనం నెక్స్ట్ డిస్ప్లే ప్రాపర్టీ యూజ్ చేసి సింపుల్గా మనం ఫ్లెక్స్లో పెడదాం. నెక్స్ట్ మనం ఫ్లెక్స్ డైరెక్షన్ని కాలంలోకి చేంజ్ చేద్దాం. దాని నెక్స్ట్ మనం అలైన్ ఐటమ్స్ని సింపుల్గా సెంటర్ చేద్దాం. అండ్ ప్రతి దీనికి కలర్ కూడా ఇవ్వాలి కాబట్టి కలర్ని మనం మెయిన్ కలర్ అయితే ఇద్దాం. సో దాంతోపాటు మనం ఈ బ్యాక్గ్రౌండ్ రెడ్ కలర్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. సో రిమూవ్ ఇట్. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ యూజ్ చేసి మన ప్రైమరీ కలర్ని అయితే ఇక్కడ మనం యాడ్ చేద్దాం. సో ప్రైమరీ కలర్ ఎందుకు యాడ్ చేసామో మీకు డౌట్ వచ్చినట్లయితే సో ఫస్ట్ మనం దీంట్లో ఏదైతే రెడ్ కలర్ ఉందో సో బ్యాక్గ్రౌండ్ మనం రెడ్ అని చెప్పినట్లయితే ఇప్పుడు మనం రెడ్ కలర్ని అయితే నీట్గా చూడొచ్చు. సో దాంట్లో మనం ప్రతి దీనికి ప్యాడింగ్ యూజ్ చేసి ఈ విధంగా అయితే పెట్టామన్నమాట. సో నెక్స్ట్ మనం ఈ రెడ్ కలర్ సర్కిల్ ఏదైతే ఉందో సో దీనికి మనం బార్డర్ని యాడ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ని రిమూవ్ చేసినట్లయితే అప్పుడు మనకి దీని చుట్టూ మనకి సర్కిల్లో బార్డర్ అయితే కనిపిస్తుంది. సో మనం దీన్ని చేసిన తర్వాత మీకు ఇంకా నీట్గా అర్థమవుతుంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం దీంట్లోకి వచ్చేసి దీని కిందన మనం ఇప్పుడు ప్యాడింగ్ని యూజ్ చేసి 13 px అండ్ 0 అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ ఏవైతే ఉన్నాయో మనకి ఈ ప్రో డివిజన్స్ ఉన్నాయి కదా సో వీటిని మనం ఇండివిజువల్గా టార్గెట్ చేద్దాం. సింపుల్గా మనం ప్రో బాక్స్లో ఉండే డాట్ ప్రో అని ఏవైతే డివిజన్స్ ఉన్నాయో దానికి మనం కాలన్ ఎంత చైల్డ్ ప్రాపర్టీ యూజ్ చేసి దీంట్లో మనం 1 అని చేద్దాం. సో ఫస్ట్ దీన్ని మనం సింపుల్గా మార్జిన్ రైట్ని యూజ్ చేసి ఒక 15 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. సో నీట్గా కాపీ చేసుకొని కిందన మనం 3 times అయితే రిపీట్ చేద్దాం. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ సెకండ్కి చేంజ్ చేద్దాం. అండ్ మార్జిన్ మనం 20కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఆ నెక్స్ట్ మనం దీన్ని 5కి చేంజ్ చేద్దాం. అండ్ దీన్ని కూడా మనం 20కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం దీన్ని కూడా అయితే చేసేసాం. అండ్ ఇంకోటి మనం చూసినట్లయితే ఏదైతే మనకి ప్రో డివిజన్ ఉందో దీంట్లో మనకి ఐకాన్ ఉంది, దాంతోపాటు H3 ట్యాగ్ కూడా అయితే ఉంది. ఈవెన్ మనం దీంట్లో కూడా చూడొచ్చు. సో ఇక్కడ మనకి ఐకాన్ ఉంది అండ్ ఏదైతే మనకి టెక్స్ట్ ఉందో వీటిని కూడా కొంచెం మనం స్టైల్ అయితే చేయాలి. సో దానికోసం మనం డాట్ ప్రోలో ఉండే ఐకాన్ని మనం టార్గెట్ చేద్దాం. సో సింపుల్గా మనం ఫాంట్ సైజ్ని ఇక్కడ టార్గెట్ చేసి ఒక 32 px అని అయితే చెప్దాం. సో మనకి ఇంక్రీజ్ అయింది. దాని నెక్స్ట్ మనం డాట్ ప్రోలో ఉండే H3 ట్యాగ్ని కూడా మనం టార్గెట్ చేసి దీనికి కూడా మనం ఫాంట్ సైజ్ని అయితే ఇంక్రీజ్ చేద్దాం. సో 32 px అని ఈక్వల్గా అయితే చెప్దాం. సో మనకి ఎక్కువైతే ఇంక్రీజ్ అయింది. సో కావాలంటే మనం తర్వాత కూడా దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. దాని నెక్స్ట్ మనం లైన్ హైట్ని చూస్ చేసుకొని 1 అని అయితే చెప్దాం. సో రెండు మనకు కొంచెం క్లోజ్ అయ్యాయి. నెక్స్ట్ మనం ఫాంట్ వెయిట్ని 600 అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనకి ఫాంట్ వెయిట్ కొంచెం అయితే మనం తగ్గించాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం index.htmlకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఏవైతే ఈ ప్రో డివిజన్స్ని సింపుల్గా మనం ప్రో బాక్స్ అనే డివిజన్లో పెట్టామో ఎండింగ్లో ఏదైతే మనకి ప్రో అనే ఈ పర్టికులర్ డివిజన్ ఉందో దీని కిందన మనం ఇంకో డివిజన్ పెడుతున్నాం.
సో పెట్టిన ప్లేస్ కూడా మీరు జాగ్రత్తగా అయితే గమనించండి. సో ఏవైతే 4 డివిజన్స్ ఉన్నాయో దాని అలైన్మెంట్లో మనం సింపుల్గా ఒక డివిజన్ పెట్టాం అండ్ దీన్ని మనం సర్కిల్ అనే క్లాస్ని అయితే ఇద్దాం. సో దీన్ని మనం ఎంప్టీగానే ఉంచేయబోతున్నాం అనమాట. సో సింపుల్గా ఇప్పుడు మనం styles.cssలోకి వచ్చేసి దీంట్లో మనం డాట్ సర్కిల్ని సింపుల్గా మనం టార్గెట్ చేసి విడ్త్ని మనం 72% అనేది చెప్దాం. నెక్స్ట్ మనం హైట్ని కూడా టార్గెట్ చేసి 72% అనేది చెప్దాం. దాని నెక్స్ట్ మనం బార్డర్ ప్రాపర్టీని యూజ్ చేసి 3px సాలిడ్ ఇక్కడ మనం మెయిన్ కలర్ని అయితే ఇద్దాం. అండ్ ఇప్పుడు మనం బార్డర్ని అయితే చూడొచ్చు, ప్రతి దీనికి రైట్ సైడ్ మనకి ప్రాపర్గా యాడ్ అయింది కదా. అండ్ అది మనకి సర్కిల్లో చూడడానికి బాగుంటుంది కాబట్టి బార్డర్ రేడియస్ని యూజ్ చేసి 50% అనేది చెప్దాం. అండ్ ఇప్పుడు మనం వీటిని చూసినట్లయితే మనకి ఎంత ప్రాపర్గా క్రియేట్ అయిందో దీన్ని అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో మీరు జాగ్రత్తగా అయితే క్రియేట్ చేయండి, లేకపోతే మనకి అంత క్లమ్జీ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మనం సర్కిల్ని కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ మనం index.htmlలోకి అయితే వెళ్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రో బాక్స్ ఉంది కదా, సో దీన్ని నేను ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేస్తాను సో దట్ మీకు ఇంకా బాగా అర్థం అవడానికి. అండ్ ఏదైతే మనకి ప్రో కంటైనర్ ఉందో దాంట్లో మనం ప్రో బాక్స్ని యూజ్ చేసాము. ప్రో బాక్స్కి అలైన్మెంట్లో మనం సింపుల్గా ఇంకో డివిజన్ని క్రియేట్ చేసి దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా వావర్ లే అని అయితే చెప్దాం. సో ఈ విధంగా మీరు ఎంప్టీ డివిజన్ని ఇంకోటి కూడా క్రియేట్ అయితే చేయండి. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం మళ్ళీ styles.cssలోకి అయితే వెళ్ళిపోతాం. అండ్ సర్కిల్ ఎక్కడైతే ఉందో మనకి సర్కిల్ కింద డాట్ వావర్ లేని మనం సింపుల్గా టార్గెట్ చేద్దాం. దీంట్లో కూడా మనం పొజిషన్ని యాబ్సల్యూట్లో అయితే పెట్టుకుందాం. అండ్ దీనికి నేను స్టార్టింగ్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని యాడ్ చేస్తాను. సో రెడ్ అని అయితే అనుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీని టాప్ని మెన్షన్ చేసి 0 అని చెప్దాం. నెక్స్ట్ మనం విడ్త్ని మెన్షన్ చేసి విడ్త్ని కూడా మనం 0 అని చెప్దాం. నెక్స్ట్ మనం హైట్ని మెన్షన్ చేసి హైట్ని కూడా 0 చేద్దాం. అండ్ దాంతోపాటు మనం టాప్ కిందన రైట్ని కూడా మెన్షన్ చేసి 0 అని అయితే చెప్దాం. అండ్ హైట్ కిందన ఇప్పుడు మనం నెక్స్ట్ బార్డర్ టాప్ని అయితే ఇవ్వాలి. సో బార్డర్ టాప్ని మనం 384px యూజ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం సాలిడ్ ఇక్కడ మనం మెయిన్ కలర్ని అయితే ఇద్దాం. సో ఇప్పుడు మనకి ఎటువంటి చేంజెస్ అయితే కనిపించడం లే కదా. సో ఫస్ట్ మనం టాప్లోకి వెళ్దాం. సో మనకి ప్రో ఏదైతే ఉందో సో దీనికి నేను సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్ అయితే యాడ్ చేస్తాను. సో దీన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. సో దీన్ని మనం వైట్కి అయితే చేంజ్ చేద్దాం. సో వైట్ అనుకుందాం. అండ్ దీనిపైన ఇప్పుడు మనకి ఏదైతే ప్రో బాక్స్ ఉందో సో దీనికి మనం బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్ అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం దీన్ని అయితే ప్రాపర్గా గమనించవచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం బాటంలోకి వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేయచ్చు. అండ్ దీంట్లో మనం బార్డర్ టాప్ని ఇచ్చినట్లే సింపుల్గా మనం బార్డర్ రైట్ని కూడా అయితే ఇద్దాం. సో బార్డర్ రైట్ని మనం 384px అని చెప్పి నెక్స్ట్ మనం సాలిడ్ ఇక్కడ కూడా మనం మెయిన్ కలర్ని అయితే యూజ్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడవచ్చు మనకి మెయిన్ కలర్ యాడ్ అయింది. అండ్ దాంతోపాటు మనం దీని స్టార్టింగ్ మనం రెడ్ కలర్కి అయితే ఇద్దాం సో దట్ మీకు స్ట్రక్చర్ బాగా అర్థమవుతుంది. సో రెడ్ అని చెప్దాం. నెక్స్ట్ మనం దీని కిందన బార్డర్ బాటమ్ని యూజ్ చేసి ఇక్కడ కూడా మనం 384px యూజ్ చేసి సాలిడ్ రెడ్ కలర్ అయితే యాడ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని కూడా రెడ్ కలర్ యాడ్ చేద్దాం. సో అంతా మీకు చాలా ప్రాపర్గా అయితే అర్థమవుతుంది. సో దానికోసం ఈ విధంగా చేస్తున్నాను. సో నెక్స్ట్ మనం బార్డర్ లెఫ్ట్ని టార్గెట్ చేసి 384px యూజ్ చేసి ఇక్కడ మనం సాలిడ్ దీన్ని కూడా రెడ్ అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అంతా మనకి స్క్వేర్ బాక్స్ లాగా అయితే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఏవైతే మనం కలర్స్ని ఇచ్చామో వీటిని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేద్దాం. అండ్ దీన్ని కూడా మనం ఇక్కడ నుంచి రిమూవ్ అయితే చేసేద్దాం. సో సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ బాటంలోకి మనం వచ్చినట్లయితే ఇక్కడ మనం ఈ పర్టికులర్ స్క్వేర్ని చూసినట్లయితే ఇది మనకి ఈ విధంగా అయితే రావాలి. సో మనకి ఈ లెఫ్ట్ టాప్ నుంచి మధ్య దాకా వచ్చి నెక్స్ట్ మళ్ళీ మనకి ఇది బాటమ్ లెఫ్ట్ సైడ్కి అయితే రావాలి. సో దీన్ని మనం ఇప్పుడు ప్రాపర్గా అయితే క్రియేట్ చేసాం అనమాట. సో ఫస్ట్ దీని కలర్ని మనం సింపుల్గా మెయిన్ కలర్ని అయితే యూజ్ చేద్దాం. సో మనకి అది చేంజ్ అయిపోయింది. నెక్స్ట్ దీని కలర్ని కూడా మనం సింపుల్గా మెయిన్ కలర్ని యూజ్ చేద్దాం. సో అది కూడా మనకి చేంజ్ అయింది. దాని నెక్స్ట్ మనం దీని కలర్ని కూడా మెయిన్ కలర్కి అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి ఆ పర్టికులర్ స్ట్రక్చర్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనకి రెడ్ కలర్ అయితే కనిపించకూడదు. సో దానికోసం మనం రెడ్ ప్లేస్లో ట్రాన్స్పరెంట్కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే బ్యాక్ సైడ్
ఇది మనకి ప్రాపర్గా స్ట్రక్చర్ అయితే అయిపోయింది. సో దీన్ని మీరు గమనించవచ్చు. అండ్ టాప్లో మీరు హెడర్ని చూసినట్లయితే హెడర్లో మనకి ఏవైతే బ్లాక్ కలర్ని ప్రీవియస్గా యూజ్ చేసామో దీన్ని ఇప్పుడు మనం వైట్ కలర్కి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా మనం VS Code ఓపెన్ చేద్దాం. సో టాప్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం ఏవైతే యూజ్ చేసామో యాంకర్ ట్యాగ్స్కి దీన్ని మనం FFFకి అయితే చేంజ్ చేద్దాం. సో చేంజ్ అయ్యింది. దాంతోపాటు మనం రైట్ సైడ్ ఉండే ఆ పర్టికులర్ టాగుల్ ఐకాన్ ఉంది కదా, సో దాన్ని కూడా మనం సింపుల్గా FFFకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ హావర్ చేసేటప్పుడు మనకి ఆ పర్టికులర్ బాటమ్ కూడా వచ్చింది కదా, సో దాన్ని కూడా మనం FFFకి అయితే చేంజ్ చేద్దాం. సో అన్నీ ఇప్పుడు మనకి వైట్ కలర్లోకి చేంజ్ అయ్యాయి. అండ్ ఇప్పుడు మనం దీన్ని చూస్తే ఎంత క్లియర్గా అండ్ కూల్గా ఉందో మనం దీన్ని ఎక్కడైతే గమనించవచ్చు. అండ్ దాంతోపాటు మనకి రిమైనింగ్ ఇక్కడ మనం యూజర్ ఇమేజ్ని అయితే పెట్టాలి కదా, సో మీ ఇమేజ్ని మీరు పెట్టుకోవాలి. సో దాన్ని ఏ విధంగా పెట్టాలి అంటే index.htmlలోకి వెళ్ళిపోదాం. సో మనకి ఓవర్లే డివిజన్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో దాని కింద మనకి ఇంకో డివిజన్ అయితే ఉంది కదా, సో ఈ పర్టికులర్ డివిజన్కి కింద మనం ఇప్పుడు ఒక డివిజన్ అయితే పెట్టాలి. అండ్ దీని క్లాస్ నేమ్ని మనం సింపుల్గా home-img అని అయితే చెప్పచ్చు. అండ్ ఇన్సైడ్ మనం img ట్యాగ్ని యూజ్ చేసి మనం ఏదైతే ప్రీవియస్గా యాడ్ చేసుకున్నామో home1.png నేను సింపుల్గా యాడ్ అయితే చేశాను. సో మనకి బ్యాక్గ్రౌండ్లో యాడ్ అయ్యింది. అండ్ ఇక్కడ నేను యాడ్ చేశాను కదా ఈ పర్టికులర్ ఇమేజ్, అండ్ మీ ఇమేజ్తో మీరు దాన్ని చేంజ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా ఇమేజ్ని అయితే యాడ్ చేసాం. సో దాన్ని మనం ఫ్రంట్కి అయితే తీసుకొద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం styles.cssలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఎండింగ్లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనం సింపుల్గా home-imgలో ఉండే డైరెక్ట్ ఇమేజ్ ట్యాగ్ని మనం టార్గెట్ చేస్తున్నాం. దీంట్లో కూడా మనం పొజిషన్ని అబ్సల్యూట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా బాటమ్ని ఇక్కడ మనం టార్గెట్ చేసి 0 అని అయితే చెప్దాం. దాని నెక్స్ట్ మనం రైట్ని టార్గెట్ చేసి ఒక 150 px అని అయితే చెప్దాం. నెక్స్ట్ మనం విడ్త్ని టార్గెట్ చేసి 28% అని అయితే చెప్దాం. సో ఇప్పుడు నాకు అడ్జస్ట్ అయితే అయ్యింది. సో నేను ఏదైతే ఈ రైట్ సైడ్ ఉండే ఇమేజ్కి యూజ్ చేస్తున్నానో సో సేమ్ మీరే వీటిని యూజ్ చేస్తే అవుతుంది అంటే ఖచ్చితంగా అవ్వదు. సో నేను దీన్ని మీ ఇమేజ్ ఏ విధంగా ఫిక్స్ చేసుకోవాలో దాన్ని కూడా అయితే చెప్తాను. సో ఫస్ట్ నేను దీన్ని అయితే కంప్లీట్ చేసేస్తాను. అండ్ నెక్స్ట్ మనం పాయింటర్ ఈవెంట్స్ని సింపుల్గా మనం నన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం వెబ్సైట్ని స్టాటిక్గా అయితే చాలా కూల్గా డిజైన్ అయితే చేసేసాం. అండ్ ఈ పర్టికులర్ ఇమేజ్ మీది ఏదైతే పెట్టుకున్నారో సో సేమ్ ఇమేజ్ మీది కూడా ఉండదు కాబట్టి సో కొంచెం మనకి రేషియోస్ అయితే చేంజ్ అవుతాయి. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడ ప్లేస్ అవ్వాలి అనుకునేటప్పుడు మీరు ఏదైతే బాటమ్ ఉందో బాటమ్ వాల్యూని ప్రాపర్గా అయితే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ రైట్ ఏదైతే ఉందో సో రైట్ని కూడా సేమ్ అదే విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇమేజ్ అనేది ఈ పర్టికులర్ రైట్ సైడ్కి ఫుల్గా వెళ్ళిపోయిందంటే సో నేను ఏ విధంగా ఇక్కడ రైట్ని యూజ్ చేశానో ఈ విధంగా మీరు వాల్యూని ఇచ్చి దీని మధ్యన గ్యాప్ని అయితే క్రియేట్ చేయాలి. అండ్ ఇమేజ్కి విడ్త్ని కూడా ఇచ్చాం కదా, సో 28 pxని అయితే నేను ఇచ్చాను. సో అప్పుడు మనకి ఇమేజ్ ఈ సైజ్ వచ్చింది. ఒకవేళ నేను కూడా ఇక్కడ 100 px అని చెప్పినట్లయితే సో ఇమేజ్ సైజ్ని మనం చూడొచ్చు, సో ఎక్కువ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏదైతే ప్రాపర్గా అడ్జస్ట్ అవుతుందో ఆ పర్టికులర్ ఇమేజ్ పర్సంటేజ్ని మీరు ఇక్కడైతే యూజ్ చేయాలన్నమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం మన వెబ్సైట్ని స్టాటిక్గా అయితే డిజైన్ చేసేసాం. అండ్ దీనికి ఇప్పుడు మనం యానిమేషన్స్ని అయితే యాడ్ చేయాలి. సో దాన్ని కూడా ఇంకా లేట్ చేయకుండా యాడ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ మనం VS Code అయితే ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం స్టార్టింగ్ కీ ఫ్రేమ్స్ని అయితే క్రియేట్ చేసి పెట్టుకుందాం. సో మనం ఏవైతే యానిమేషన్కి కీ ఫ్రేమ్స్ని పెడతామో సో దేనికి ఏవేవి పెట్టాలో సింపుల్గా మనం నెక్స్ట్ దాన్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో సింపుల్గా మనం ఎండింగ్లో @ కీ ఫ్రేమ్స్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఐడెంటిఫైయర్ నేమ్ని మనం స్లైడ్ రైట్ అని అయితే చెప్దాం. అండ్ దీని కింద మనం 0%. అండ్ ఎప్పుడైతే మనకి స్టార్టింగ్ వెబ్సైట్ని ఓపెన్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా ఒపాసిటీని టార్గెట్ చేసి దాన్ని మనం 0 చేద్దాం. అండ్ ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం ట్రాన్స్లేట్ x డైరెక్షన్ని చూజ్ చేసుకొని -100 px అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని దీని కిందన పేస్ట్ చేద్దాం. అండ్ 100% యూజ్ చేసి ఒపాసిటీని మనం 1 చేద్దాం. దాంతోపాటు మనం ఇక్కడ ఏదైతే యూజ్ చేసామో -100 pxని దీన్ని మనం 0 pxకి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒక దీన్ని అయితే క్రియేట్ చేసాం కదా, సో దీన్నే మళ్ళీ కాపీ చేసుకొని కిందన మనం పేస్ట్ చేద్దాం. అండ్ ఈసారి మనం నేమ్ని స్లైడ్ లెఫ్ట్ అని అయితే అనుకుందాం. సో స్లైడ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి ఇప్పుడు మనకి ఈ విధంగా వస్తుంది. స్లైడ్ రైట్ అంటే లెఫ్ట్ నుంచి మనకి రైట్ సైడ్కి వస్తుంది అనమాట. అండ్ దీంట్లో కూడా మనం సేమ్ ట్రాన్స్లేట్ xని 100 px అని చెప్దాం. సో సేవ్ చేద్దాం. సో దీంట్లో మనం ఇంతే అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం దీని కిందన మళ్ళీ రిపీట్ చేద్దాం. ఈ సైడ్ మనం
స్లైడ్ రైట్ కాదు, సో స్లైడ్ టాప్ అని అయితే చెప్దాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం 100px యూజ్ చేయాలి, కానీ ట్రాన్స్లేట్ ఎక్స్ ఏదైతే ఉందో సో స్లైడ్ టాప్ అంటాం కాబట్టి వై డైరెక్షన్ ఇక్కడ మనం టార్గెట్ చేస్తాం అనమాట. అండ్ దీనికి కూడా మనం వైకి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం స్లైడ్ టాప్ని, స్లైడ్ లెఫ్ట్ని, దాంతోపాటు స్లైడ్ రైట్ని దేనికి పెట్టాలో కూడా అయితే చూద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం సిఎస్ఎస్ టాప్లోకి అయితే వచ్చేసాం. స్టార్టింగ్ మనం లోగోని అయితే టార్గెట్ చేద్దాం. సో లోగో మనకి ఇక్కడే ఉంది. సో ఇక్కడ మనం స్టార్టింగ్ ఒక సింపుల్ కమెంట్ చేసుకుందాం. సో ఎండ్ అని, దీంట్లో మనం ఒపాసిటీని 0 చేద్దాం. సో మనకి 0 అయిపోయింది. నెక్స్ట్ మనం యానిమేషన్ని టార్గెట్ చేసి ఈ ప్రాపర్టీలో మనం నేమ్ని అయితే స్టార్టింగ్ మనం మెన్షన్ చేయాలి. సో స్లైడ్ రైట్ అని చెప్దాం. సో స్పేస్ తీసుకొని 1 సెకండ్ యూజ్ చేద్దాం టైంని. దాంతోపాటు ఈజ్ అని చెప్పి ఇక్కడ మనం ఫార్వర్డ్స్ అనేది చెప్దాం. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత కూల్గా వచ్చింది అనేది మీరు ఎక్కడైతే చూడొచ్చు. సో మళ్ళీ మనం రీఫ్రెష్ చేసినట్లయితే లెఫ్ట్ నుంచి అయితే వచ్చింది. అండ్ మళ్ళీ మనం VS కోడ్ ఓపెన్ చేద్దాం. సో దీన్నే మనం సింపుల్గా ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. కాపీ ఇట్. నెక్స్ట్ మనం నాబార్లో ఉండే యాంకర్ ట్యాగ్స్ కూడా మనం దీన్ని అయితే మెన్షన్ చేయాలి. సో దీంట్లో కూడా పేస్ట్ చేద్దాం. అండ్ ఈసారి ఇక్కడ మనం స్లైడ్ రైట్ని కాదు, సో స్లైడ్ లెఫ్ట్ అయితే ఇక్కడ మనం యూజ్ చేయాలి. సో సింపుల్గా మనం లెఫ్ట్ అని అయితే చెప్దాం. అండ్ దాంతోపాటు మనం దీని కిందన యానిమేషన్ డిలేని కూడా అయితే పెడదాం. సో యానిమేషన్ డిలే ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం క్యాల్క్ అనే మెథడ్ని యూజ్ చేద్దాం. ఇన్సైడ్ మనం 0.2 సెకండ్స్ ఇంటూ అని చెప్పి ఇక్కడ మనం వేర్ యూజ్ చేసి వేర్ మెథడ్లో మనం మైనస్ ఇక్కడ మనం ఐ అని అయితే చెప్దాం. సో ఇక్కడ మనం ఐఫిన్ ఐ అని చెప్పాం కదా. సో దీన్ని కూడా ఇప్పుడు మనం ఏదైతే మనకి యాంకర్ ట్యాగ్లో ఇక్కడ మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో దానికి మెన్షన్ అయితే చేయాలి. సో index.htmlలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి వెళ్ళి సింపుల్గా మనం ఇక్కడే హెడర్ ఉంది కాబట్టి సో దీన్ని మనం ఓపెన్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయో ప్రతి దీనికి ఇప్పుడు మనం ఒక స్టైల్ యాట్రిబ్యూట్ని క్రియేట్ చేద్దాం. సో సింపుల్గా మనం దీంట్లో ఐఫిన్ I:0 అని అయితే చెప్దాం. సో 0 కాదు, ఇక్కడ మనం దీన్ని ఈసారి 12 అని అయితే చెప్దాం అనమాట. సో అన్నీ మనకి తర్వాత మళ్ళీ నేను మీకు చూపిస్తాను. సో దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేద్దాం. సో దీంట్లో మనం పేస్ట్ చేద్దాం. మళ్ళీ మనం దీంట్లో కూడా దాన్ని పేస్ట్ చేద్దాం. సో దీన్ని మనం 13కి, దీన్ని మనం 14కి, దీనిలో కూడా పేస్ట్ చేసేసి దీన్ని మనం 15కి చేంజ్ చేద్దాం. అండ్ లాస్ట్ దీన్ని మనం సింపుల్గా 16కి అయితే చేంజ్ చేద్దాం. సో అన్నిటిని మనం చేంజ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం styles.cssలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఇక్కడ మనం స్పెల్లింగ్ని అయితే తప్పించాం కదా. సో దీన్ని కూడా ఇక్కడ నుంచి మనం కరెక్ట్ చేసేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి దీన్ని కూడా రీఫ్రెష్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే కొంత టైం తీసుకొని మనకి ఏ విధంగా వచ్చిందో దీన్ని కూడా ఇక్కడైతే మనం గమనించవచ్చు. సో మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం. సో మనకి స్మూత్గా అయితే యాడ్ అయింది. సో దీనికోసం మనం ఐస్ని అయితే యూజ్ చేసాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనకి ఏదైతే టాగుల్ ఉందో సో టాగుల్కి కూడా మనం యాడ్ చేయాలి. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం. అండ్ ఇప్పుడు మనం సో టాగుల్కి యాడ్ చేద్దాం. సో దీంట్లో మనం సింపుల్గా దీని అంతటిని రిమూవ్ చేసేసి ఇక్కడ మనం టైంని 3.5 సెకండ్స్ అని అయితే చెప్దాం. సో ఇక్కడ కూడా మనం స్లైడ్ లెఫ్ట్ని యూజ్ చేయబోతున్నాం. సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి రైట్ సైడ్కి అయితే తెచ్చేసుకుందాం. సో ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ ఏవైతే ఉన్నాయో వీటికైతే యాడ్ చేయబోతున్నాం అనమాట. సింపుల్గా మనం పైకి స్క్రోల్ చేద్దాం. హోమ్ కంటెంట్లో మనకి H3 ఉంది కదా. సో దీంట్లో మనం సింపుల్గా పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం లెఫ్ట్ టు రైట్ని అయితే యాడ్ చేయాలి. సో సింపుల్గా ఇక్కడ మనం రైట్ అని అయితే చెప్దాం. అండ్ యానిమేషన్ డిలేలో ఉండే దీన్ని ఇక్కడ నుంచి మనం రిమూవ్ చేసేయచ్చు. సో దీన్ని మనం 0.7 సెకండ్స్కి యానిమేషన్ డిలేని అయితే పెడదాం. సో ఇప్పుడు మనం దీన్ని అయితే చూడొచ్చు. సో మళ్ళీ మనం దీనికి ఇచ్చిన దాన్ని కాపీ చేసుకొని నెక్స్ట్ మనం H1 ట్యాగ్ కూడా అయితే ఇవ్వాలి. సో దీంట్లో పేస్ట్ చేద్దాం. అండ్ ఈసారి మనం ఇక్కడ డిలేని 1 సెకండ్కి అయితే చేంజ్ చేద్దాం. సో 1 సెకండ్ అని చెప్దాం. సో ఇది మనకి 1 సెకండ్ తర్వాత అయితే వస్తుంది అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం P ట్యాగ్ కూడా యాడ్ చేయడానికి దీంట్లో కూడా మనం పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ మనం లెఫ్ట్ని అయితే యూజ్ చేద్దాం. సో లెఫ్ట్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం డిలేని సేమ్ 1 సెకండ్ అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసి చెక్ చేసినట్లయితే సో ఫస్ట్ మనకి పోర్ట్ఫోలియో, నెక్స్ట్ 7 సెకండ్స్ మనం దీనికి గ్యాప్ ఇచ్చాం, నెక్స్ట్ మనం దీనికి 1 సెకండ్ గ్యాప్ ఇచ్చాం. అండ్ ఇది మనకి రైట్ టు లెఫ్ట్ అయితే వచ్చింది. సో వీటిని ఇప్పుడు మనం ప్రెజెంట్ అయితే యాడ్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం సోషల్ మీడియా ఉంది కదా. సో వీటికి కూడా మనం యాడ్ అయితే చేయాలి. సో దీంట్లో కూడా మనం పేస్ట్ అయితే చేద్దాం. అండ్ దీంట్లో కూడా మనం స్లైడ్ లెఫ్ట్ని అయితే యూజ్ చేయబోతున్నాం.
సో ఇక్కడ మనం లెఫ్ట్కి చేంజ్ చేద్దాం. దాంతోపాటు మనం టైం ఏదైతే ఉందో సో దాన్ని ఆ విధంగానే ఉంచేసి ఇక్కడ డిలేని మాత్రం మనం క్యాల్క్ మెథడ్ యూజ్ చేసి 0.2 సెకండ్స్, దాంతోపాటు ఇక్కడ మనం మల్టిప్లికేషన్ ఆపరేటర్ యూజ్ చేసి వేర్లో మనం సింపుల్గా ఐఫిన్ ఐ అని అయితే చెప్దాం. అండ్ దీన్ని ఇప్పుడు మనం యాంకర్ ట్యాగ్స్ కూడా యాడ్ అయితే చేయాలి కాబట్టి సింపుల్గా మనం index.htmlలోకి అయితే వెళ్ళిపోదాం. సో దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేయచ్చు. సో హెడర్ను మనం ఇక్కడ నుంచి మినిమైజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం హోమ్ కంటెంట్లోకి అయితే వద్దాం. సో దీంట్లో కూడా మనకి యాంకర్ ట్యాగ్స్ ఉన్నాయి కదా. సో దీంట్లో ఇప్పుడు మనం స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేసి ఐఫిన్ ఐ కాలన్ ఇక్కడ మనం 7 అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం దీన్ని ఇక్కడ నుంచి మనం కాపీ చేసుకుందాం. సో కాపీ ఇట్. నెక్స్ట్ మనం ప్రతి దీనికి దాన్ని రిపోర్ట్ చేద్దాం. అండ్ దీన్ని మనం 8కి చేంజ్ చేద్దాం. సో దీనికి కూడా యాడ్ చేసి 9కి చేంజ్ చేద్దాం. సో దీనికి కూడా యాడ్ చేసి దీన్ని మనం 10 అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ యాడ్ చేసాం కదా. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం సిఎస్ఎస్ ఫైల్ని కూడా అయితే చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు మనకి వీటికి కూడా యాడ్ అయ్యి ఎంత కూల్గా ఇవి ఇప్పుడు మనకి చేంజ్ అవుతున్నాయో దీన్ని కూడా అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం బటన్కి కూడా అది పెట్టాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం పైకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే మన బటన్ ఉందో సో దీంట్లో కూడా మనం పేస్ట్ చేద్దాం. సో దీన్ని కాదు, సో మనం సింపుల్గా దీన్ని పేస్ట్ చేద్దాం. సో మళ్ళీ మీరు దీన్ని కావాలంటే పైకి వెళ్ళి కాపీ చేసి యాడ్ చేసుకోండి. అండ్ ఈసారి మనం స్లైడ్ రైట్ని లెఫ్ట్ని కాకుండా స్లైడ్ టాప్ని అయితే యూజ్ చేయబోతున్నాం అనమాట. అండ్ సింపుల్గా ఇక్కడ మనం టైం డిలేని 2 సెకండ్స్కి అయితే చేంజ్ చేద్దాం. సో సింపుల్గా ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మొత్తాన్ని ఒకసారి రీఫ్రెష్ చేసి అయితే చెక్ చేద్దాం. సో రీఫ్రెష్ ఇట్. సో మనకి ఎంత కూల్గా వస్తున్నాయో దీన్ని అయితే ఇక్కడ మనం గమనించవచ్చు. అండ్ దాంతోపాటు మనం ఈ పర్టికులర్ హెడర్ సెక్షన్లో ఉండే వీటికి కూడా యాడ్ చేసేసాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా వర్క్ అయ్యేటట్లయితే చేయాలి. సో సింపుల్గా ఇప్పుడు మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ప్రో బాక్స్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ప్రో బాక్స్ అయితే ఎక్కడ ఉంది మనకి. సో ప్రో బాక్స్ని కూడా మనం టార్గెట్ చేసి ఇక్కడ దాన్ని మనం పేస్ట్ చేద్దాం. అండ్ స్లైడ్ రైట్ దగ్గర ఇక్కడ మనం స్లైడ్ లెఫ్ట్ని అయితే టార్గెట్ చేద్దాం. సో అన్నిటిని సేమ్ ఉంచేద్దాం. కానీ ఇక్కడ మనం సింపుల్గా 2.5 సెకండ్స్ అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఒకసారి చెక్ చేద్దాం. సో దీన్ని ఒకసారి మనం రీఫ్రెష్ చేసినట్లయితే సో ఇది కూడా మనకి ఇప్పుడు రైట్ నుంచి లెఫ్ట్కి అయితే వస్తుందన్నమాట. అండ్ దాని నెక్స్ట్ మనం మళ్ళీ దీంట్లోకి వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ మనం మళ్ళీ మన ఓవర్లే ఉంది కదా ఆ పర్టికులర్ క్లాస్ని కూడా టార్గెట్ చేయాలి. సో ఓవర్లేకి అయితే వచ్చేసాం. అండ్ దీంట్లో కూడా మనం దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ కూడా మనం స్లైడ్ లెఫ్ట్ని యూజ్ చేయాలి. సో సింపుల్గా మనం స్లైడ్ లెఫ్ట్ని యూజ్ చేసి టైంని మనం 1.5 సెకండ్స్కి అయితే చేంజ్ చేద్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఒకసారి రీఫ్రెష్ చేసినట్లయితే సో ఇప్పుడు మనం చూసినట్లయితే అంత కూల్గా అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు మనం ఇమేజ్కి కూడా దాన్ని యాడ్ అయితే చేయాలి కాబట్టి సింపుల్గా మనం మళ్ళీ విఎస్ కోడ్ అయితే ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఇమేజ్ దీంట్లో కూడా మనం దాన్ని పేస్ట్ చేద్దాం. అండ్ దీనికి కూడా మనం రైట్ కాదు లెఫ్ట్ని అయితే యూజ్ చేయాలి. సో సింపుల్గా మనం లెఫ్ట్ని యూజ్ చేద్దాం. అండ్ టైంని మనం 2.8 సెకండ్స్ అని అయితే చెప్దాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ రీఫ్రెష్ అయితే చేద్దాం. సో మనకి కూల్గా అయితే వచ్చింది. అండ్ ఇప్పుడు మనం యానిమేషన్స్ని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాం. రిమైనింగ్ మనకి ఏదైతే సర్కిల్ ఉందో సో దీన్ని కూడా మనం వర్క్ అయ్యేటట్లయితే చేయాలి. సో దానికోసం మనం విఎస్ కోడ్ని ఓపెన్ చేద్దాం. అండ్ ఎండింగ్లోకి వెళ్ళిపోదాం ఫైల్లోకి. ఇక్కడ మనం కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైయర్ని యూజ్ చేసి దీంట్లో మనం రొటేట్ అనేది చెప్దాం. సో సింపుల్గా మనం దీని ఇన్సైడ్ ఇప్పుడు మనం 0%ని యూజ్ చేద్దాం. కామాతో సెపరేట్ చేసి 20%ని యూజ్ చేసి ఇన్సైడ్ మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ యూజ్ చేసి ఇక్కడ మనం రొటేట్ 0 DEG అని అయితే చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకొని కింద మనం రిపీట్ అయితే చేద్దాం. సో మనం కొన్నిసార్లు రిపీట్ చేసాం కదా. సో దాని నెక్స్ట్ మనం నెక్స్ట్ ఏదైతే సెకండ్ ఉందో సో దీన్ని మనం 25కి దాంతోపాటు మనం 45కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం ఇక్కడ మనం -90కి అయితే చేంజ్ చేయాలి. నెక్స్ట్ మనకి థర్డ్ ఏదైతే ఉందో సో 50%కి నెక్స్ట్ మనం దీన్ని 70%కి అయితే చేంజ్ చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం దీంట్లో -180 డిగ్రీస్కి అయితే చేంజ్ చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని మనం 75కి దాంతోపాటు మనం 95కి అయితే చేంజ్ చేయాలి. సో 95 అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం దీంట్లో సింపుల్గా -270 డిగ్రీస్కి అయితే చేంజ్ చేయాలి. అండ్ మళ్ళీ రిపీట్ చేద్దాం.
అండ్ ఫైనల్గా మనకి 100% ఉంది కదా, సో దానికోసం మనం 100%ని యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా -360 అని అయితే చెప్పాలి. సో సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం చేసేసాం. ఒకసారి మళ్ళీ చూపిస్తే జాగ్రత్తగా అయితే చూసుకోండి. సో ప్రో రొటేట్లో మనం ఈ విధంగా అయితే పెట్టాం. సో సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం టాప్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మన ప్రో బాక్స్ ఉంది కదా, ఆ పర్టికులర్ డివిజన్ దగ్గరికి అయితే మనం వెళ్ళాలి. సో మనకి ప్రో బాక్స్ డివిజన్ అయితే ఎక్కడ ఉంది కదా, సో సింపుల్గా ఇప్పుడు మనం ఫార్వర్డ్స్ పక్కన కామాతో సెపరేట్ చేసి, సో జాగ్రత్తగా చూడండి, ప్రో బాక్స్ అనే డివిజన్కి మనం దీన్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ప్రో రొటేట్ అని చెప్పి, నెక్స్ట్ మనం 13 seconds అని చెప్పి, దాని పక్కన మనం ఈజ్ అవుట్ అనేది చెప్దాం. నెక్స్ట్ మనం ఇన్ఫైనైట్ అనేది చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం కిందన ఏదైతే మనకి యానిమేషన్ డిలే ఉందో 3.5 seconds అనేది చెప్దాం. సో సేవ్ చేద్దాం. అండ్ బ్యాక్ సైడ్ ఇప్పుడు మనం ఒకసారి అయితే చూద్దాం. సో మనకి చేంజ్ అయితే అవుతుంది. సో మనం బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు. సో కూల్గా మనకి అది ఇన్ఫైనైట్ లూప్లో అయితే సింపుల్గా చేంజ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే చిన్నగా మనకి టెక్స్ట్ అయితే కట్ అవుతుంది కదా, సో దాన్ని మనం సింపుల్గా హ్యాండిల్ చేయడానికి సింపుల్గా మనం VS Code ఓపెన్ చేద్దాం. అండ్ ఇప్పుడు ఏదైతే మనకి ప్రో ఉందో, సో దీంట్లో మనకి H3 ఉంది కదా, ఇక్కడ మనం ఫాంట్ సైజ్ని ఒక 28కి అయితే చేంజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ని కొంచెం అయితే తగ్గించాం కదా, అండ్ ఇప్పుడు మనం ఒక సర్కిల్ దాకా కూడా అయితే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు మనం చూడొచ్చు. సో ఇప్పుడు మనకి ప్రాపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు దాన్ని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఈ పర్టికులర్ వెబ్సైట్ని కంప్లీట్ అయితే చేసేసాం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ యానిమేషన్ కూడా అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మనం దీని మీద క్లిక్ చేస్తామో వెబ్సైట్ మనకి డార్క్ మోడ్లో కూడా చేంజ్ అయితే అవ్వాలి కదా, సో దాన్ని కూడా మనం యాడ్ అయితే చేయాలి. VS Code ఓపెన్ చేద్దాం. లెఫ్ట్ సైడ్ మనం సింపుల్గా ఫైల్ని అయితే క్రియేట్ చేద్దాం. script.js అనేది అనుకుందాం. అండ్ దీంట్లో ఇప్పుడు మనం లింక్ కూడా చేయాలి కదా, సో index.htmlలో సో ఎండింగ్లోకి వెళ్ళిపోదాం. సెక్షన్ ట్యాగ్ కింద మనం స్క్రిప్ట్ ట్యాగ్ యూజ్ చేసి SRCలో మనం సింపుల్గా మన స్క్రిప్ట్ ట్యాగ్ని లింక్ కూడా అయితే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం script.jsలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా కాన్స్ట్ అని చెప్పి టాగుల్ క్యాపిటల్ ఐకాన్ అయితే చెప్దాం. సో ఒక వేరియబుల్ని క్రియేట్ చేసాం. అండ్ ఇప్పుడు మనం టాగుల్ ఐకాన్ అనే ఆ పర్టికులర్ ఎలిమెంట్ని టార్గెట్ చేయాలి. సో document.query select అని యూజ్ చేసి దీంట్లో మనం డబల్ కోట్స్లో డాట్ టాగుల్ ఐకాన్ అని అయితే చెప్దాం. సో ఇప్పుడు మనం ఎలిమెంట్ని అయితే టార్గెట్ చేసాం. ఒకవేళ ఇక్కడ మీకు ఇదైతే అర్థం అవ్వకపోతే, సో ఈ పర్టికులర్ ఐకాన్ మనం చూడాలి అనుకుంటే index.html ఫైల్లోకి అయితే వెళ్దాం. సో దీంట్లో మనం హెడర్లో పెట్టాం కాబట్టి సింపుల్గా మనం హెడర్ని ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ఎండింగ్లో చూసినట్లయితే దీంట్లో మనం టాగుల్ ఐకాన్ అయితే పెట్టాం. సో ఈ పర్టికులర్ ఐకాన్ ఇప్పుడు మనం స్క్రిప్ట్ ట్యాగ్లో కూడా టార్గెట్ అయితే చేసాం అనమాట. అండ్ దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా టాగుల్ ఐకాన్ డాట్ యాడ్ ఈవెంట్ లిజనర్. సో దీంట్లో ఒకవేళ మనం క్లిక్ చేసినట్లయితే ఎప్పుడైతే మనం ఐకాన్ని అప్పుడు మనం ఒక లాజిక్ని అయితే పెర్ఫామ్ చేయాలి. సో యారో ఫంక్షన్ అయితే ఇక్కడ మనం యూజ్ చేద్దాం. అండ్ దీని ఇన్సైడ్ మనం టాగుల్ ఐకాన్ డాట్ క్లాస్ లిస్ట్ డాట్ టాగుల్ అనే మెథడ్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా FA-solid అని చెప్దాం. అండ్ సెమీకోలన్ యాడ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం మళ్ళీ టాగుల్ ఐకాన్ డాట్ క్లాస్ లిస్ట్ యూజ్ చేసి డాట్ ఎప్పుడైతే మనం టాగుల్ చేస్తామో, సో టాగుల్ జరిగేటప్పుడు అప్పుడు మనం మళ్ళీ FA-రెగ్యులర్ కూడా అయితే మనం చేంజ్ చేయాలి. సో ఒకసారి మనం టాగుల్ చేసేటప్పుడు సో సాలిడ్కి చేంజ్ అవుతుంది. అండ్ ఈ సాలిడ్ రెగ్యులర్ ఏంటి అని మీకు అర్థం అవ్వకపోతే ఫాంట్ ఆసంలోకి వెళ్దాం. సో దీంట్లో మనం మూన్ అనేది చెప్దాం అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే క్లాసిక్ రెగ్యులర్లో మనకి ఈ పర్టికులర్ ఐకాన్ వచ్చింది, క్లాసిక్ సాలిడ్లో మనకి ఈ ఐకాన్ అయితే వచ్చింది. సో దీన్ని మనం ఓపెన్ చేసేటప్పుడు ట్యాగ్లో మనం చూడొచ్చు స్టార్టింగ్లో మనకి FA రెగ్యులర్ ఉంది. అండ్ దీన్ని ఇక్కడ నుంచి మనం క్లోజ్ చేసేద్దాం. నెక్స్ట్ మనం సాలిడ్ని ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్ FA మూన్ మనకి సరిపోయింది, కానీ స్టార్టింగ్ రెగ్యులర్ ప్లేస్లో మనకి సాలిడ్ అని అయితే ఉంది. సో దీన్ని మనం సింపుల్గా చేంజ్ చేస్తున్నాం అనమాట ఎప్పుడైతే మనం దాని మీద క్లిక్ చేస్తామో అప్పుడు. సో సింపుల్గా మన వెబ్సైట్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పుడు మనం VS Code ఓపెన్ చేసి దీని కింద ఇప్పుడు మనం మళ్ళీ సింపుల్గా document.query
బాడీని టార్గెట్ చేసి డాట్ క్లాస్ లిస్ట్ని అయితే యాడ్ చేయబోతున్నాం. డాట్ ఎప్పుడైతే మనం టాగుల్ చేస్తామో అప్పుడు సింపుల్గా మనం టాగుల్ మెథడ్ యూజ్ చేసి డబుల్ కోట్స్లో మనం డార్క్ హైఫిన్ మోడ్ అని ప్రీవియస్గా మనం ఏదైతే styles.cssలో చూడొచ్చు ఈ పర్టికులర్ స్టైల్స్ని మనం చేసి పెట్టుకున్నామో దీన్ని మనం సింపుల్గా మన వెబ్సైట్కి కూడా యాడ్ అయితే చేయబోతున్నాం. సో ప్రాపర్గా మీరు లాజిక్ని అయితే చూసుకోండి. సింపుల్గా మనం సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఇది వర్క్ అవుతుందో లేదో కూడా చెక్ చేయాలి కాబట్టి దీని మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి డార్క్ మోడ్కి అయితే చేంజ్ అయింది. అండ్ మళ్ళీ మనం క్లిక్ చేసినట్లయితే లైట్ మోడ్కి కూడా అయితే చేంజ్ అయింది. అండ్ ఈ పర్టికులర్ వీడియోలో మనం సక్సెస్ఫుల్గా ఈ వెబ్సైట్ హోమ్ పేజ్ని మనం డిజైన్ అయితే చేసేస్తాం. అండ్ ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేది కిందన కమెంట్ అయితే చేయండి. అండ్ మీ ఒపీనియన్ కూడా మీరు మర్చిపోకుండా కిందన కమెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.